భర్తుక్కర విభూషణం భర్తారమివ సంప్రాప్త జానకీముదితాభవత్. స్వామి రామచంద్రమూర్తి అకస్మాత్తుగా వస్తే ఎటువంటి సంతోషాన్ని పొందుతుందో అటువంటి సంతోషాన్ని సీతమ్మ తల్లి పొంది ఉన్నది అన్న శుభప్రదమైన ఘట్టం దగ్గరే ఇందాక నేను ఉపన్యాసాన్ని ఆప్ చేసి ఉన్నాను. సీతమ్మ తల్లి రామచంద్రమూర్తితో సమాగమం పొందినంత ఆనందాన్ని పొంది ఆ హనుమతో మాట్లాడుతూ ఒక మాట అంటుంది తల్లి. కచ్చిదా శాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే. నాయనా, నువ్వు రామచంద్రమూర్తి పనుపున వచ్చాను అని చెప్పావు, నాకెంతో సంతోషంగా ఉంది. కానీ రామచంద్రమూర్తి గురించి నేను ఒక విషయాన్ని వినాలని అనుకుంటున్నాను. రాముడు తన పురుష ప్రయత్నాన్ని తాను చేస్తూ భగవంతుణ్ణి కూడా నమ్మకంతో ఆరాధన చేస్తూ ఉన్నాడా? తిరిగి నన్ను పొందడానికి అటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నాడా? నాకు చెప్పవలసింది అని అడిగింది. ఎందుచేత అంటే మనకి శాస్త్రంలో ఒక మాట, పరమ ప్రామాణికమైనటువంటి మాట, కచ్చిదా శాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ. మనం ఏదైనా ఒక కార్యాన్ని సాధించాలి అని అనుకుంటే అటువంటి కార్యాన్ని సాధించేటప్పుడు రెండు విషయాలు మనకి కలిసి రావలసి ఉంటుంది. ఒకటి పురుష ప్రయత్నము అంటే మనం ఆ కార్యాన్ని సాధించాలి అనేటటువంటి తపనతో చేసేటటువంటి ప్రయత్నం. రెండవది దైవము యొక్క అనుగ్రహము, ఈశ్వరుడు మనని అనుగ్రహించవలసి ఉంటుంది. మనం ఏ సంకల్పం చేశామో ఆ సంకల్పాన్ని పరమేశ్వరుడు కూడా ఆశీర్వదించి ఇది నిజమవుతుంది తప్పకుండా అన్ననాడు ఆ కార్యం జరుగుతుంది తప్ప కేవలము పురుష ప్రయత్నము వలన జరగదు. దైవము చేయిస్తాళ్లే అని చెప్పి పురుష ప్రయత్నం చెయ్యకుండా కూర్చోవడం అనేటటువంటిది పురుషులకు సరి అయినటువంటి ప్రయత్నము కాదు, ఉండవలసిన స్థితి కాదు. కాబట్టి మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి, ఆ పైన సర్వేశ్వరుడు మనని అనుగ్రహిస్తాడు. కాబట్టి కచ్చిదా శాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే. రాముడు తిరిగి నన్ను పొందడం కోసం, శత్రువుల్ని దునుమాడడం కోసం తన ప్రయత్నం తాను చేస్తూ పరమేశ్వరుని యొక్క అనుగ్రహానికి ఆయన మీద తిరుగులేనటువంటి నమ్మకంతో నిలబడి ఉన్నాడా? ఈ మాట సుందరకాండలో కేవలం సీతమ్మ హనుమతో అడిగింది అని మీరు అనుకోకూడదు. లోకంలో సాధారణంగా ఒక లక్షణం ఉంటుంది. ఏమా లక్షణము అంటే, ఎప్పుడైనా ఏదైనా కుటుంబంలో కొంచెం కలత చెందవలసినటువంటి విషయం జరిగిందనుకోండి, వెంటనే మనం ఏమంటామంటే, ఇన్ని పూజలు చేశాను, ఇన్ని నోములు చేశాను, ఇన్ని వ్రతాలు చేశాను, ఇన్నిసార్లు దేవాలయాలకు వెళ్ళాను, కానీ ఈశ్వరుడు నన్ను అనుగ్రహించలేదు అని తేలిక మాట ఒకటి అంటాం. కానీ ఈశ్వరుడు పుణ్యాపుణ్య ఫలప్రదాత. చేసిన కర్మని ఆయన పోగొట్టాలి కదా. గతంలో చేసినటువంటి పాప ఫలితం ఏదో ఉంటే దాన్ని ఈశ్వరుడు తీసేశాడు, దాన్ని దుఃఖ రూపంలో తీసేశాడు. ఇకనైనా ఈశ్వరుడు యందు భక్తితో ఉండాలని కోరుకోవాలి తప్ప భక్తి లేకుండా ఇంకా ఈశ్వరుడి మీద నింద వేసే ప్రయత్నం చేస్తే. కాబట్టి ఒకసారి సీతమ్మని రామచంద్రమూర్తి కోల్పోవలసి వచ్చింది. అంత మాత్రం చేత దైవం మీద నమ్మకాన్ని పోగొట్టుకున్నాడా? శాస్త్రం మీద నమ్మకంతో చెయ్యవలసినటువంటి ప్రయత్నాన్ని చేస్తూ భగవదారాధన కూడా చేస్తున్నాడా లేదా? ఎంత గొప్ప ప్రశ్న వేసిందో చూడండి. వేసి ఆవిడ ఒక మాట అడిగింది. నాకు తెలుసు రామచంద్రమూర్తికి తల్లి కౌసల్యామాత కన్నా, తండ్రి దశరథుడి కన్నా నేనే ఎక్కువ. ఒకవేళ తండ్రి మరణించాడు అయినా రాముడు తట్టుకోగలిగాడు. తల్లి అయినటువంటి కౌసల్యామాతకి దూరంగా ఉండవలసి వచ్చింది, అయినా తట్టుకున్నాడు. కానీ నేను పక్కన లేకపోతే మాత్రం రాముడు తట్టుకోలేడు. నాకు తెలుసు రాముడి విషయం. భర్త యొక్క హృదయం ఎటువంటిదో, భర్త ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో భార్యకి బాగా తెలిసి ఉండాలి అన్యోన్య దాంపత్యంలో. అందుకే సీతమ్మని చూసినప్పుడు హనుమ ఒక మాట అంటారు, అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనీయం శచిధర్మాత్మా ముహూర్తమపి జీవతి అంటారు. రాముడి మనసు రాముడి దగ్గర, సీతమ్మ మనసు సీతమ్మ దగ్గర ఉంటే వీళ్ళిద్దరూ ఎప్పుడో మరణించి ఉండేవారు. సీతారాములు రెండు కాదు.
సీతారాములు రెండుగా కనపడుతున్న ఒక్కటి, వాళ్ళ దాంపత్యం అంత గొప్పది. అందుకే ఇప్పటికీ మనం వివాహంలో శుభలేఖ వేస్తే సీతారాముల యొక్క మూర్తి లేకుండా శుభలేఖ వెయ్యం. కారణం ఏమంటే దాంపత్యము అన్న మాటకి పర్యాయ పదం సీతారాములే. దంపతులంటే ఎప్పుడూ భర్త భార్య పక్క పక్కన కూర్చోవడం కాదు. ఆయన హృదయము ఆవిడికి తెలిసి ఉండాలి, ఆవిడ హృదయము ఆయనకి తెలిసి ఉండాలి. అందుకు జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. సుముహూర్తము అంటే నిజానికి ఒకరి కన్నుల్లోకొకరు చూసుకోవడమే. జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టిస్తారు అంటే ఒకరి మనస్సు ఒకరికి తెలిసి ఒండరులు ఒకరి కొరకు ఒకరు జీవించగలిగినటువంటి స్థితిని పొందాలి అని. కాబట్టి ఆ తల్లి ఈ మాటలు అడిగి, నేను లేకపోతే రాముడు తట్టుకోలేడే, రాముడు తట్టుకోగలుగుతున్నాడా, తన కార్యములు తాను చెయ్యగలుగుతున్నాడా, ఎవరితో స్నేహం చెయ్యాలో వాళ్ళతో స్నేహం చేస్తున్నాడా, శత్రువుల మీద పూనికతో వాళ్ళని మట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నాడా, తన నిత్య నైమిత్తిక కార్యక్రమములను నెరవేర్చగలుగుతున్నాడా అని తల్లి అడిగితే, ఇది దాంపత్యమునందు సౌందర్యం అంటే. రాముడు ఎంత గొప్పవాడైనా కావచ్చు, కానీ సీతమ్మని రావణుడు అపహరించాడు. అసలు సీతమ్మ జాడ తెలియలేదు. రాముడా ఏం పనికి మాలినవాడేం కాదు ఆయన. ఆయన మహానుభావుడు, అపారమైనటువంటి శాస్త్ర పండితుడు, కోదండ విద్యా పారంగతుడు. అటువంటి రాముణ్ణి ఏ స్త్రీ మోహించదు, పురుషులే మోహించినప్పుడు. కాబట్టి మనసులో ఉన్న మాటని తిన్నగా అడగలేదు ఆవిడ. అలా ఎలా అడుగుతుంది? మా ఆయన నా మీదే ఇంకా మనసు పెట్టుకుని ఉన్నాడా అని అడగలేదు కదా. కానీ ఏ స్త్రీకైనా లోకంలో ఒక్క విషయంలో మాత్రం ఇంకొకరిని ఆ స్థానంలోకి తీసుకురావడాన్ని అంగీకరించదు. ఈ ఫ్యాన్ తీసి ఆ ఫ్యాన్ వేద్దాం ఒప్పుకుంటుంది, ఈ టీవీ తీసి ఆ టీవీ పెట్టుకుందాం ఒప్పుకుంటుంది, ఈ ఇల్లు కాదా ఇంట్లోకి ఎడదాం ఒప్పుకుంటుంది. తన స్థానంలోకి వేరొకరిని తీసుకొస్తానని భర్త అంటే ఏ స్త్రీ అంగీకరించలేదు. నా యందు రాముడు అంతే ప్రీతితో అంతే ప్రేమతో ఉన్నాడా, ఇది ఆవిడ తాపత్రయం. ఇప్పుడు చెప్పేటటువంటి జవాబు ఏది ఉంటుందో అది సీతమ్మ తల్లి యొక్క తపస్సు మీద, ఆవిడ మనసు మీద, ఆవిడ హృదయం మీద ప్రభావం చూపిస్తుంది. ఒక్క మాట ఏదైనా కొంచెం అటూ ఇటుగా అనుమానాస్పదంగా అన్నారనుకోండి, హనుమ లేదమ్మా చక్కగా ఆయన పనులు ఆయన చక్కబెట్టుకుంటున్నారు, సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చారు, పెద్ద నీ గురించి ఆయన ఏమంతా పెద్ద బెంగ పెట్టుకోలేదమ్మా అన్నారనుకోండి, ఎన్ని రాముడు మంచి పనులు చేస్తున్నా తన మీద ఏమీ బెంగ పెట్టుకోలేదు అన్న మాట వింటే సీతమ్మ అది తట్టుకోలేదు. ఏ స్త్రీ అయినా ఏం కోరుకుంటుందంటే ఆయన నీ కోసం బెంగ పెట్టుకున్నాడమ్మా అన్నారనుకోండి, ఆవిడ సంతోషిస్తుంది. ఎంత చక్కగా ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి ఇప్పుడు. కాబట్టి దాంపత్యమునందు ఏది ముఖ్యమైన అవసరమో, మనసుకి స్వాంతన కలగడానికి ఏ మాట మాట్లాడాలో అంత అందమైన మాట మాట్లాడారు హనుమ. అందుకే ఆయన అన్నారు, అమ్మా నేను నీతో ఒక మాట చెప్తాను, నేను చెప్పినటువంటి మాట అబద్ధం అనుకుంటావేమో, శిరస్యంజలి మాధాయ ఇదం వచనమబ్రవీత్, తల మీద చేతులు పెట్టి నమస్కరిస్తూ నేను వినయంతో చెప్తున్నానమ్మా. మలయేన చ వింధ్యేన మేరునా మంధరేణ చ దర్ధురేణు చ తే దేవి శపే మూలఫలేన చ. అమ్మ నేను ఒట్టు పెట్టుకుంటున్నానమ్మా, నేను తిరిగేటటువంటి ప్రదేశాలు, నేను తిరిగేటటువంటి పర్వతాలు ఏ ఉన్నాయో ఆ పర్వతాలన్నింటి మీద ఒట్టి పెడుతున్నాను. అమ్మ నేను తినేటటువంటి పదార్థాలు, ఆకులు, కాయలు, పళ్ళు, నేను తిరిగే చెట్లు ఏ ఉన్నాయో వాటి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. తల్లి నేను చెప్పిన మాట పరమ సత్యం, ఏదో నిన్ను ఓదార్చడం కోసమని చెప్పి నేను చెప్తున్నాను అనుకోకు, నేను సత్యం చెప్తున్నాను. ఎందుకంటే ఒకవేళ హనుమ లేదు సీతమ్మ నీ కోసం రామచంద్రమూర్తి చాలా బెంగ పెట్టుకున్నారమ్మా అన్నారనుకోండి, అలా అన్నాడు కానీ నేను బెంగ పెట్టుకుంటానని నిజమేనంటావా అని అనుమానం ఉంటుంది. అది సహజం. ఎవరిని అడుగుతుంది ఆవిడ? అడగడానికి ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవ్వరు లేరు. ఇప్పుడు ఆవిడ మనసు ఊరట పొందేటట్టు మాట్లాడాలి. అందుకే మహానుభావుడయ్యారు హనుమ. ఆయన ఒట్టు పెట్టి చెప్పారు. మనం ఏదో వాళ్ళ మీద ఒట్టు వీళ్ళ మీద ఒట్టు అంటాం, హనుమ అలా అనలేదు. తాను తిరిగే పరమ పవిత్రమైనటువంటి పర్వతముల మీద ఒట్టు పెట్టి, తాను తినేటటువంటి పదార్థముల మీద ఒట్టు పెట్టారు. ఒట్టు పెట్టి, అమ్మా నేను చెప్తున్నాను ఇది నిజమమ్మా, నిత్యం ధ్యానపరో రామో నిత్యం శోకపరాయణ నైవ దంశాన్న మశకాన్న కీటాన్న సరీసృపాన్. రాముడెప్పుడూ నీ గురించే ధ్యానం చేస్తాడమ్మా. రాముడు
ఎప్పుడూ నీ గురించి ఆలోచిస్తూ ఉంటాడమ్మా. ఆయన గుహలో పడుకుని ఎప్పుడూ సీత 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 అని నీ గురించి పలవరించడంలో ఆయన ఒంటి మించి తేళ్లు పాకి వెళ్ళిపోతుంటాయి, పాములు పాకి వెళ్ళిపోతుంటాయి. ఆయనకి తెలియదమ్మా, అంతగా నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా ఆయన. సీతం అంటే ఆయనకి ప్రాణమమ్మా. ఈ మాటలు విని లోపల ఆవిడ ఎంత పొంగిపోయి ఉంటుందో మీరు ఆలోచించండి. మహర్షి అన్నారు, ఒక అద్భుతమైన మాట చెప్పారు. కించిత్ విషం కలిసిన మధుర పదార్థంలా ఉంది హనుమాను చెప్పిన మాట అందుట సీతమ్మ. ఏమమ్మా అలా అన్నావు అన్నారు. రాముడు నన్నంత ప్రేమిస్తున్నాడన్న మాట నాకెంత సంతోషాన్ని ఇచ్చిందో, రాముడు నా గురించి ఒళ్ళు తెలియని రీతిలో బాధపడుతున్నాడన్న మాట విని నాకు చాలా బెంగగా ఉందో అని. ఎందుకు బెంగ? భర్త అంత బెంగ పెట్టుకొని ఒంటి మీద పావులు పాకుతున్నా తెలియనటువంటి స్థితిలో ఉంటే ఇప్పుడు ఆయనకి ఓదార్పు దేనివల్ల? తాను కనపడడం వల్ల. అయ్యో ఆయన్ని ఓదార్చడానికి నేను కనపడలేకపోతున్నానే, ఇది ఆవిడ తాపత్రయం. మహానుభావుడు ఎంత అద్భుతంగా ఆవిష్కరించారో దాంపత్యంలో ఉండేటటువంటి అందం, వాళ్ళకు ఉండేటటువంటి ఆ ఆవేదన. దీనికంతటికీ కారణం రావణాసురుడు కాదు. అంతటి మహానుభావుడు ఏకపత్నీవ్రతుడు రామచంద్రమూర్తి బాధపడినా, సీతమ్మ తల్లి రామచంద్రమూర్తితో కలిసి ఉండలేక ఏడ్చినా దానికి కారణం రావణుడు కాదు. ఆ పాపం కట్టి కొడపదు. అందుకే లోకంలో ఎప్పుడైనా చెయ్యకూడనిది అంటూ ఉంటే దంపతుల మధ్యకి వెళ్ళి తీర్పు చెప్పకూడదు. ఏ దంపతుల మధ్య తీర్పు చెప్పడం కానీ, భర్త కన్నా భార్య గొప్పవాడనో, భార్య కన్నా భర్త గొప్పదనో, లేకపోతే మీకు ఆవిడ తగింది కాదనో, ఆవిడికి మీరు తగిన వారిని కాదనో ఎప్పుడూ అటువంటి మాటలు అనకూడదు. దంపతులు అంటే వాళ్ళిద్దరి మధ్య నడవడం కూడా చెయ్యకూడదు. ఈ మహాపాపమే రావణాసురుణ్ణి కట్టి కుడిపింది. ఒక ఆయన మాటలతో సేద తీర్చాడు అమ్మవారిని, ఒక ఆయన మాటలతో చచ్చిపోయేంత వరకు తీసుకెళ్ళాడు. మాట ఎంత శక్తివంతమైందో, మాట చేత అవతల వారి ప్రాణములు కూడా ఎలా కాపాడచ్చో, వాగ్వైభవం ఎంత గొప్పదో, వాక్కు ఉన్న మనిషి ఎంత పవిత్రమైన జీవితాన్ని గడపాలో మనకి సుందరకాండ నేర్పుతుంది. ఈ మాటలు చెప్పి అమ్మవారు ఊరడిల్లి ఆవిడంది, నాయనా సారామ సంకీర్తన వీత శోకా రామస్య శోకేన సమాన శోకా శరన్ముఖే సాంబుదశేష చంద్ర నిషేవ వైదేహ్య సుతా బభూవా అంటారు మహర్షి. ఇప్పుడు సీతమ్మ తల్లికి శోకం లేదు, కానీ ఒక కందుకు ఏడుస్తోంది ఆవిడ. ఇప్పుడు కూడా ఎందుకు ఏడుస్తోంది అంటే రాముడు తన కొరకు ఏడుస్తున్నాడే అని ఏడుస్తోంది. అయ్యో నేను ఒక్కసారి కనపడితే ఆయన సంతోషిస్తారు, కానీ కనపడలేకపోతున్నానే అని తల్లి బాధపడుతోంది ఇప్పుడు. అంటే ఇందాకటి ఏడ్పు కన్నా ఈ ఏడ్పులో ఒక తేలికతనం ఉంది, ఈ ఏడ్పులో ఒక సంతోషం ఉంది, ఈ ఏడుపులో ఒక తృప్తి ఉంది. ఆ స్థితిలో ఉన్న తల్లిని ఈ స్థితిలోకి తీసుకురాగలిగారు తన వాక్కుల చేత హనుమ. అందుకే ఎక్కడెక్కడ హనుమద్ ఉపాసన చేస్తారో అక్కడక్కడ తన వాక్కుల చేత 10 మంది బ్రతికేటట్టుగా మాట్లాడగలిగినటువంటి వైభవము అబ్బుతుంది. హనుమ పూజ చేసిన వాళ్ళకి, హనుమని సేవించిన వాళ్ళకి అటువంటి లక్షణములు కలుగుతాయి. అంతటి మహానుభావుడు హనుమ అంటే. కాబట్టి ఈ మాటలు చెప్పిన తరువాత తల్లి ఊరడిల్లింది. ఊరదిల్లే ఆవిడంది, నాయనా నాకు 12 నెలలు గడువు ఇచ్చాడు, 10 నెలలు పూర్తయింది, ఇక 2 నెలలు ఉంది, కానీ నేను 1 నెల మాత్రమే జీవించి ఉంటాను. 1 నెల లోపల రామచంద్రమూర్తి తిరిగి ఈ లంకాపట్టణానికి వచ్చి రావణాసురుణ్ణి సంహరించి నన్ను తీసుకుని వెళ్ళి పట్టాభిషేకం చేసుకున్నాడా, నేను జీవించి ఉంటాను. రాముడు వచ్చి నన్ను తీసుకెళ్ళలేదా, 1 నెల తర్వాత నా ప్రాణములు విడిచిపెట్టేస్తాను. ఈ విషయం నువ్వు తప్పకుండా రామచంద్రమూర్తితో చెప్పవలసింది. వెంటనే స్వామి హనుమన్నారు, ఎందుకమ్మా అంత బెంగ పెట్టుకుంటావు? 1 నెల మాత్రమే బతుకుతానని ఎందుకమ్మా అంటావు? నీకు కావలసింది రాముణ్ణి చూడడమే కదా, దానికంత బెంగ పెట్టుకోవాలా తల్లి? క్షిప్రం దక్షసి వైదేహీ రామం ప్రస్రవణీ గిరౌ శతకృతమివాసీనం నాగరాజస్య మూర్ధని. ఒక దౌర్భాగ్యుడు మాట్లాడడానికి, హనుమ మాట్లాడడానికి ఎంత తేడా ఉంటుందో చూడండి. పనికి మాలినవాడు రాముడు ఎక్కడో అరణ్యాల్లో తిరుగుతున్నాడు, రాజ్యహీనుడు అంటాడు రావణాసురుడు. హనుమ అంటారు, అమ్మా క్షిప్రం ద్రక్షసి వైదేహి, ఇప్పుడే నువ్వు రాముణ్ణి చూస్తావు. ఎలాంటి రాముణ్ణి చూస్తావో తెలుసా? కూర్చోడానికి కుర్చీ కూడా లేక కొండ శిఖరం మీద కూర్చున్న రాముడు అనలేదు. ఎంత గొప్ప మాట అన్నారో చూడండి. శతక్రతమివాసీనం నాగరాజస్య మూర్ధని, 100 యజ్ఞములు చేసి ఇంద్రపదవిని పొందినవాడు ఐరావతం మీద కూర్చున్నంత టీవీగా కూర్చుని ఉంటాడు ప్రస్రవణ పర్వత శిఖరం మీద రాముడు.
ఇప్పుడే తీసుకెళ్ళి నిన్ను సమర్పిస్తానమ్మా. అమ్మా నిన్ను తీసుకెడతానంటున్నాను కదా, రావణుడు నిన్ను తీసుకొచ్చాడు, నేను తీసుకెడతాను. రావణుడు తీసుకొచ్చినప్పుడు ఎటువంటి దుర్బుద్ధితో నిన్ను ముట్టుకుని తీసుకొచ్చాడో, జుట్టు పట్టుకుని ఈడ్చి తొడ మీద కూర్చోపెట్టుకుని తీసుకొచ్చాడో అలా నేను తీసుకెళ్ళనమ్మా. హవ్యంహుతమివానలా నేను తీసుకెడితే దేవతలకు హవిస్సుని అగ్నిహోత్రుడు ఎలా తీసుకెడతాడో అలా తీసుకెడతాను. మనం అగ్నిహోత్రం చేసి ఏదో దేవత పేరు చెప్పి ఇదం నమమా అనో, లేకపోతే స్వాహ అనో, నారాయణాయ స్వాహ అని హవిస్సు వేస్తాం. స్వాహాకారంతో వేస్తే అగ్నిహోత్రుడు ఆ పదార్థాన్ని పట్టుకెళ్ళి ఆయా దేవతలకు ఇస్తాడు. అగ్నిహోత్రుడు ముందు పుచ్చుకున్నాడు, అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళాడు అని అది ఏమైనా ఎంగిలైందా? దాన్ని ఏమైనా తీసుకోవడం మానేశాడా? ఆ దేవతలు పరమ సంతోషంతో తీసుకుంటారు. అమ్మ అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళిన పదార్థం ఎంగిలి కాదు, పవిత్రమవుతుంది. అలాగే నేను నిన్ను రామచంద్రమూర్తి దగ్గరికి తీసుకెడితే అమ్మ అగ్నిహోత్రుడు తీసుకెళ్ళినట్టు తీసుకెడతానమ్మా. అంత పవిత్ర భావనతో తీసుకెడతాను తప్ప నీకు కళంకం రాదమ్మా. కొడుకు తల్లిని తీసుకెళ్ళినట్టు తీసుకెడతాను. అమ్మ వచ్చి నా భుజం మీద కూర్చో. ఆ మాటలలో ఎంత పవిత్రతో చూడండి. ఏదో వచ్చి కూర్చో అమ్మా అనడం కాదు. అమ్మా నీ గౌరవం పాడవదు సుమా, నీ మర్యాద పాడు కాదు సుమా, అమ్మా వచ్చి నా భుజం మీద కూర్చో, అంత పవిత్రంగా తీసుకెడతాను. ఈ మాటలంటే తిన్నగా అన్నారనుకోండి నీ మర్యాద పాడవదమ్మా అని ఆవిడ నొచ్చుకుంటుంది. అది అనకుండా ఎంత అందంగా అన్నారో చూడండి. అగ్నిహోత్రుడు హవిస్సు తీసుకెళ్ళినంత పవిత్రంగా తీసుకెడతానమ్మా. ఆవిడ పక్కున నవ్వింది. ఎంతైనా బ్రహ్మచారి, అంతటి మహాబలవంతుడు, నవవ్యాకరణ పండితుడు, ఏమిరా తల్లి నన్ను చూసి ఇంత నవ్విందని తెల్లబోయారు. ఏమమ్మా అలా నవ్వుతున్నావు అన్నారు. హనుమా నీ వింటున్నావా? బభూవా అంగుష్టమాత్రక క్షదంశకమాత్ర సన్ బభూవా అద్భుత దర్శన. పిల్లి పిల్లంత కదా అయిపోయారు. నువ్వో ఇంతున్నావా? నీకో ఇంత భుజమా? ఆ భుజం మీద నేను కూర్చోనా? 100 యోజనముల సముద్రం దాటిస్తావా? తీసుకెళ్ళి నన్నేమో రామచంద్రమూర్తికి సమర్పిస్తావా? ఎంత విచిత్రమైన మాట మాట్లాడేవోయ్ అన్న. అమ్మా ఎంత మాట అన్నావమ్మా. హనుమ అంటే ఇంతే అనుకున్నావా? పిల్లి పిల్లంత ఉంటారనుకున్నావా? చూడమ్మా నేను ఎలా ఉంటానో అన్నారు. మీరు మందర సంకాశౌ భభౌ దీప్తానల ప్రభ అగ్రతవ్యవతస్తేచ సీతాయా వనరుత్తమ. సీతమ్మ తల్లి ముందు ఒక్కసారి మేరు పర్వతం పెరిగిపోయినట్టు పెరిగిపోయి పైకి లేచిపోతే ఆ ఎర్రటి పెనం లాంటి ముఖం, పెద్ద పెద్ద దంస్ట్రలు, బలిష్టమైనటువంటి తొడలు, బాహువులు, ఆ రూపాన్ని చూసి అమ్మవారు తెల్లబోయింది. నాయనా నాకు తెలుసు నువ్వు ఎంతటి బలవంతుడవో, ఎంతటి వీర్యవంతుడవో, ఎంతటి తేజోవంతుడవో నాకు తెలుసు. కానీ నీతో నేను రాను, నీ భుజం మీద కూర్చోను. ఎందుకో తెలుసా? నేను నీతో కలిసి వచ్చేస్తే రాక్షసులు వెంటనే గమనించి మిగిలిన వాళ్ళని పిలుస్తారు. నీకు వాళ్ళకి యుద్ధం జరుగుతుంది. నన్నే రక్షిస్తావా? వాళ్ళతో యుద్ధమే చేస్తావా? ఒకవేళ యుద్ధం చేశావు, జయాపజయములు విధి నిర్ణీతములు, ఎవరు జయిస్తారో ఎవరు అపజయం పొందుతారో ఎవరికి తెలుసు? ఒకవేళ అటు ఇటు అయితే మళ్ళీ రావణుడు నన్ను ఎక్కడ దాస్తాడో ఎలా కనిపెడతావు? ఎంత కష్టం. మళ్ళీ కథ మొదటికి వస్తుంది. 2, ఒకవేళ నువ్వు నన్ను సమర్థవంతంగా తీసుకెళ్ళగలిగినా వాళ్ళతో యుద్ధం చేసేటప్పుడు నేను భయపడి గబుక్కుని పట్టు జారి నేను కింద పడిపోతే సముద్రంలో పడిపోతాను. ఏ రాక్షసులో నన్ను మింగేస్తే మళ్ళీ ఇబ్బంది వస్తుంది. అయినా అన్నిటికన్నా ప్రధానమైన కారణం చెప్తాను హనుమా, విను. భర్తుభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానర నస్పృశామి శరీరంతో పుంసో వనరపుంగవ. నువ్వు నాకు ఎంత కొడుకు లాంటి వాడివైనా నా భర్తని తప్ప నేను తెలివిలో ఉండగా, స్పృహలో ఉండగా నేను వేరొక పురుషుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో నా చేతితో నేను స్పృశించి ముట్టుకోను. ఇందుచేత అంటావేమో, ఏమమ్మా మరి రావణాసురుడు నిన్ను జుత్తు పట్టి ఈడ్చుకొచ్చి తొడ మీద కూర్చోపెట్టుకుని తీసుకొచ్చాడు కదా ఆకాశ మార్గంలో, ఏదో మట్టి పెళ్ళగించి తేలేదు, మీరు అరణ్యకాండలో వినుంటారు, అలాగే తీసుకొచ్చాడు. కాబట్టి మరి అప్పుడు రాలేదా అమ్మా నువ్వు అంటావేమో. అప్పుడు నేను స్మృతి యందు లేను. నేను హారామ హాలక్ష్మణ అని రామలక్ష్మణుల్ని ధ్యానం చేస్తుండగా ఈ శరీరాన్ని పట్టుకొచ్చాడు. నా మనసు రామలక్ష్మణుల యందుంది, రామపాదముల యందుంది. ఇప్పుడు నేను స్పృహలో ఉండి తెలిసి నిన్ను నేను ముట్టుకోను.
ముట్టుకుని నీ భుజం మీద కూర్చోను. నాకున్నటువంటి భర్తృభక్తి అటువంటిది, నా పాతివ్రత్యం అటువంటిది, అందుకని నేను పరపురుషుణ్ణి ముట్టుకోను. కాబట్టి నాయన, నేను నీతో రావడం కుదిరే మాట కాదు. నువ్వే రామచంద్రమూర్తిని ఇక్కడికి తీసుకొచ్చి రావణవధ చేయించి నేను రాముడితో కలిసేటట్టుగా ఉపకారం చేసిపెట్టు. ఈ మాటలు విని హనుమ అన్నారు, అమ్మా ఎంత గొప్ప మాట అన్నావమ్మా. భర్తుభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానరా నస్పృశామి శరీరంతో పుంసో వానర పుంగవ యుక్తరూపం త్వయా దేవి భాషితం శుభదర్శనం సదృశం స్త్రీస్వరూపస్య సాధ్వీ వినయస్య చ. అమ్మా నువ్వు కాబట్టి అనగలిగావమ్మా ఈ మాట. ఎక్కడో 100 యోజనముల సముద్రానికి అవతల కాంచనలంకలో బంధీకృతమయ్యుండి అంత కష్టంలో ఉండి నిన్ను నేను తీసుకెళ్ళిపోతానమ్మా అంటే ఇంకొకతైతే వెంటనే ఎగిరి భుజం మీద కూర్చుంటుంది. నువ్వు రాముడే రావాలి, రావణుండి చంపాలి, నా పాతివ్రత్యం అటువంటిది, నిన్ను ముట్టుకోనన్నావు. పైగా రాముడు లేనప్పుడు రావణుడు ఎత్తుకొచ్చాడు, రావణుడు లేనప్పుడు హనుమ ఎత్తుకెళ్ళి రాముడికి అప్పచెప్పారు. ఇంకా రాముడి కీర్తి ఏమిటి? రాముడు వచ్చి రావణ సంహారం చేస్తేనే కీర్తి. అందుకని రాముని కీర్తి ప్రతిష్టల కొరకు నేను రానన్నావు. అమ్మా ఎంత గొప్పదానివమ్మా. నీ వంటి స్త్రీ లోకంలో ఎక్కడుంటుందమ్మా? నిన్ను పొందినటువంటి రామచంద్రమూర్తి ధన్యుడమ్మా. లోకం యుగాలు మారిపోయిన దాంపత్యానికి సీతారాములని మిమ్మల్ని చెప్తుంది. నీ వలన రాముడి కీర్తి పెరిగింది తల్లి అన్నారు. అందుకే అసలు వాల్మీకి మహర్షి ఆ కావ్యానికి పెట్టిన పేరు సీతాయాశ్చరితం మహత్ పౌలస్త్యవథ అని పెట్టారు. సబర్మతీ ఆశ్రమంలో గాంధీ గారి దగ్గరికి వచ్చి కొంతమంది మహిళా వాలంటీర్లు శ్రీరామాయణంలో సీతమ్మ గొప్పదా రాముడు గొప్పవాడా అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, సీతమ్మ వల్లే రాముడికి పేరు అన్నారు. అబ్బాయి మేము మహిళా వాలంటీర్లమని మీరు అలా చెప్తున్నారన్నారు. కాదు, నేను యథార్థం చెప్పాను. సుందరకాండలో హనుమ రమ్మన్నప్పుడు సీతమ్మ తల్లి ఆయన భుజం మీద కూర్చుని వెళ్ళిపోయి ఉండి ఉంటే రామచంద్రమూర్తికి ఈనాడు ఇంత కీర్తి ఉండేదా? సీతమ్మ వల్లనే రాముడికి అంత గౌరవం వచ్చింది. ఒక్కనాడు మనసులో చిన్న చెడు తలంపుతో కూడా కన్నెత్తి కూడా రావణుని వంక చూడలేదు. అలా చూడలేదు కాబట్టే రాముని యొక్క గౌరవం అంత పెరిగింది. సీతమ్మ కారణంగానే రామచంద్రమూర్తి కీర్తి పెరిగింది అన్నారు గాంధీ గారు. కాబట్టి అంతటి మహాతల్లి. చాలా సంతోషించారు స్వామి. అమ్మా సరే ఆ మాట అన్నావు బాగుంది, కానీ అమ్మా రామచంద్రమూర్తి నీ దగ్గరికి నేను వచ్చినప్పుడు అభిజ్ఞానముగా ఉంగరం ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ నీ దగ్గర నుంచి నేను రామచంద్రమూర్తి దగ్గరికి వెడుతున్నాను. అమ్మా నువ్వు కూడా ఏమైనా అభిజ్ఞానం ఇస్తావా అమ్మా, గుర్తు ఇస్తావా, తీసుకెడతానన్నారు. అంటే సీతమ్మ తల్లింది, నాయనా గుర్తు ఇవ్వడం కాదు, గుర్తు చెప్తాను, బాగా విను. ఒకానొకప్పుడు అరణ్యవాసం చేసే రోజుల్లో చిత్రకూట పర్వతం మీద ఉన్నప్పుడు ఈశాన్య దిక్కున ఒక ఉపవనంలో నేను రామచంద్రమూర్తి కలిసి విహరిస్తున్నాం. అలా విహరిస్తూ ఉండగా అక్కడికి ఒక కాకి వచ్చింది. ఆ కాకికి మాంసం మీద అపేక్ష. అందుకని అది వచ్చి నా గుండెల మీద వాలింది. వాలి నా గుండెలలో ఉన్న మాంసాన్ని తన ముక్కుతో గాఢ వేసి పీకి తింటోంది. నా కన్నుల నీరు వచ్చి బాధ కలిగి అక్కడ ఉన్న మట్టి బిడ్డ తీసి కాకి మీద విసిరాను. రాముడు నవ్వాడు. సీత, కాకి మీద బెడ్డ విసిరావా అన్నాడు. నేను తర్వాత రాముడి ఒడిలో కూర్చున్నాను. మళ్ళీ కాకి వచ్చి వాలి నా గుండెల్లో ఉన్నటువంటి మాంసాన్ని పీకబోయింది. నేను మళ్ళీ కాకి నన్ను పెడుతున్న బాధకి ఓర్చలేక చీర, నేను ఏడుస్తూ ఉండడంలో చీర జారిపోతుంటే మొలనూలు సర్దుకున్నాను. కాకి బాధ పెడితే ఏడ్చి చీర సర్దుకుంటున్నావా సీత అని నవ్వాడు రాముడు. తర్వాత నేను బాధ ఓర్చలేక రాముడి తొడ మీద తలపెట్టి నిద్రపోయాను. నేను నిద్రపోయినంతసేపు కాకి రాలేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ అభిజ్ఞానాన్ని. దీన్ని అరణ్యకాండలో చెప్పలేదు మహర్షి. అభిజ్ఞానము అంటే గుర్తు. ఇది జీవితాంతం అందరూ గుర్తుపెట్టుకోవాలి. అందుకే దీన్ని సుందరకాండలో చెప్పారు మహర్షి. అప్పుడు నేను రామచంద్రమూర్తి తొడ మీద తలపెట్టి నిద్రపోయాను. నేను నిద్రపోయినంతసేపు కాకి రాలేదు. చాలాసేపటి తర్వాత నాకు తెలివచ్చింది. నేను లేచి కూర్చున్నాను. అలిసిపోయిన రామచంద్రమూర్తి నా తొడ మీద తలపెట్టుకుని పడుకున్నారు. ఆయన నా తొడ మీద తలపెట్టుకుని పడుకుని ఉండగా ఆ కాకి మళ్ళీ వచ్చింది. సతత్ర పునరేవాధామాయి సస్యముపాగమత్. అది వచ్చి మళ్ళీ నా గుండెల మీద వాలి మళ్ళీ నా గుండెల్లో ఉన్న మాంసాన్ని పీకి తింటోంది. నెత్తురు కారుతోంది. ఆ రక్తం వెళ్ళి రాముడి యొక్క నుదుటి మీద పడింది. నేను బాధని ఓర్చలేక రామచంద్రమూర్తి లేవాలి అని కోరుకున్నాను. వెంటనే రాముడు నిద్రలేచాడు.
ఇప్పుడు రాముడు నిద్ర లేస్తూనే తన నుదుటి మీద ఉన్న రక్తాన్ని ఇలా తుడిచి చూసుకున్నాడు. నా గుండెల మీద రక్తాన్ని చూశాడు. ఎదురుగుండా ఉన్న కాకి ముక్కుకి కాళ్ళకి ఉన్న రక్తాన్ని చూశాడు. చూసి వెంటనే తతసుప్త ప్రబుద్ధాం మాం రామస్యాం కాత్సముద్ధితాం, పైకి లేచినటువంటి రాముడు కక్రీడతి సరోషేణ పంచభక్త్రేణ భోగినా వీక్షమాణస్తతస్తం వై వాయిసం సముదైక్షత, ఎవడు రా 5 తలల పాముతో ఆటాడినవాడు అన్నాడు. ఎవడైనా తన భార్య గురించి చెప్తే మా ఆవిడ 5 తలల పాము అంటాడా? మరి రాముడు ఎలా అన్నాడు? రాముడు అక్కడ చెప్పేశాడు సీతమ్మ ఎవరో. పంచముఖ గాయత్రి ముక్తా విద్రుమహేమ నీలధవళఛాయైర్ముఖైస్త్రీక్షణై. నేను మీతో ఇంతకుముందు మనవి చేశా, గాయత్రి త్రిజటా స్వప్నాల్లో వచ్చినటువంటి వాహనాల్ని అక్షర రూపంలోకి మారిస్తే గాయత్రి మహామంత్రం వస్తుందని. గాయత్రి స్వరూపం, పరదేవతా స్వరూపం, అందుకే అన్నీ సీతమ్మ తల్లి. కాబట్టి ఎవడు రా 5 తలల పాముతో చెలగాటమాడినవాడు అని వెంటనే అక్కడ ఉన్న దర్భాసనంలోంచి ఒక దర్భ తీసి దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి కాకి మీద విడిచిపెట్టాడు. కాకి మీద బెడ్డ విసిరావా అని హాస్యమాడిన రాముడు కాకి మీదకి బ్రహ్మాస్త్రం వేశాడు. అప్పటి నుంచే పిచుక మీద బ్రహ్మాస్త్రం, కాకి మీద బ్రహ్మాస్త్రం అని సామెత వచ్చింది. ఇప్పుడు కాకి 3 లోకములు తిరిగి అది ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇంద్రుణ్ణి రక్షించమని అడిగింది. ఆ కాకి ఎవరో కాదు, ఇంద్రుడి కొడుకు. అప్పటికి 13 సంవత్సరాలు పూర్తయిపోయింది అరణ్యవాసం. ఇది సుందరకాండలో లేదు, నేను వ్యాఖ్యానంలోంచి కలుపుతున్నాను. 13 ఏళ్ళు పూర్తయింది. రాముడు రావణ సంహారానికి ఏమీ ప్రయత్నం చేయలేదు. ఏం చేస్తే రాముడికి కోపం వస్తుంది? తండ్రి చచ్చిపోయాడు, కోపం రాలేదు. తల్లి విధవ అయింది, కోపం రాలేదు. రాజ్యం తీసేసుకుంటామన్నారు, కోపం రాలేదు. జటాయువు చచ్చిపోయాడు, కోపం రాలేదు. ఏమి చేసినా ఆయనకి కోపం రాలేదు. ఏం చేస్తే ఆయన కోప్పడి ఆయనకి విపరీతమైన కోపం వచ్చి రావణ సంహారం చేస్తాడు. సీతమ్మ జోలికెడితే పరీక్షించడానికి వచ్చాడు ఆ కాకి. మరి సీతమ్మ జోలికి వచ్చినప్పుడు రాముడు ఎందుకు జోక్యం చేసుకోలేదు? తన రక్షణ తాను చూసుకున్నంతసేపు రాముడు జోక్యం చేసుకోడు. నీ రక్షణ నువ్వు చూసుకుంటున్నావుగా, ఇంకా నేనెందుకు జోక్యం చేసుకోవడం? శరణాగతి అంటే రక్షణ యందు సమస్త ప్రయత్నములను విడిచిపెట్టాడు. నిద్రపోతున్నప్పుడు తన రక్షణ ప్రయత్నం తన మీద ఉండదు, అందుకు రక్షించాడు. మళ్ళీ కూర్చుని ఉండగా రాముడి తల తన ఒడిలో ఉందని ఆవిడ కదలకుండా రాముడు రక్షించాలి లేచి అని ఆవిడ తనని తాను రక్షించుకోవడం మానేసి ఏడ్పు బిగపట్టి అలాగే బాధ ఓర్చింది. అందుకని ఇప్పుడు జోక్యం చేసుకున్నాడు. అంటే తన రక్షణ తాను చూసుకోకుండా రాముడి మీద ఉంచినప్పుడు రాముడు జోక్యం చేసుకుంటాడనడానికి కాకాసుర వృత్తాంతమే ఉదాహరణ. అప్పుడు వెంటనే బ్రహ్మాస్త్రం వేశాడు దర్భ మీద అభిమంత్రించి. ఆ బ్రహ్మాస్త్రం వెంట తరిమితే కాకి 3 లోకములు తిరిగి తండ్రి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళింది. పరీక్షించడానికి వెళ్ళాను, సీతమ్మ జోలికి వెడితే రాముడికి క్రోధం వచ్చింది. తండ్రి రక్షించండి, రాముడు అస్త్రం విడిచిపెడితే నేను కూడా రక్షించలేనన్నాడు. ఆ కాకి తిరిగి 3 లోకములు తిరిగి వచ్చి రాముడున్న చోటుకు వచ్చి పడిపోయింది. రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి పడిపోయినా సరే ఆయన శరణాగతి కింద తీసుకుంటాడు. అందుకని ఆయన అన్నాడు, నువ్వు నా దగ్గరికి వచ్చి పడిపోయావు కాబట్టి నిన్ను నేను రక్షించాలి. కానీ విడిచిపెట్టింది బ్రహ్మాస్త్రం, దానికి ఏదైనా ముఖ్యమైన దాన్ని ఇవ్వాలి. ప్రాణమన్నా ఇవ్వాలి, ప్రాణతుల్యమైన దాన్నన్నా ఇవ్వాలి. కాబట్టి ప్రాణం ఇస్తావా, ప్రాణంతో సమానమైన ఇంకొకటి ఇస్తావా అన్నాడు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం, జ్ఞానేంద్రియములలో గొప్పది కన్ను కాబట్టి రామా ఒక కన్ను ఇచ్చేస్తానంది కాకి. దత్వాస దక్షిణం నేత్రం ప్రాణేభ్య పరిరక్షిత, అది కుడికంటిని ఇచ్చేసి కుడికంటిలో చూపునిచ్చేసి ప్రాణాలని రక్షించుకుందా కాకి. అప్పటి నుంచే కాకి చూపు అంటారు, ఒక కంటిలో చూపు కాబట్టి ఇలా చూస్తుంటుంది అది. కాబట్టి ప్రాణేభ్య పరిరక్షిత. స రామాయ నమస్కృత్య రాజ్ఞే దశరథాయ చ. ఆ కాకి వెళ్ళిపోతూ రాముడికి నమస్కారం చేసి దశరథుడికి ఓ నమస్కారం చేసి వెళ్ళిపోయింది. ఎందుకు దశరథుడికి ఎందుకు నమస్కారం? మధ్యలో ఏదో తోచనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళిందని ఎందుకు మధ్యలో దశరథుడికి ఎందుకు నమస్కారం అంటే, దీనికి సంబంధించిన రహస్యాన్ని వేరొక పురాణంలో చెప్పారు. ఇంద్రుడి దగ్గరికి కాకి వెళ్ళినప్పుడు నేను రక్షించలేనన్నాడు ఇంద్రుడు. కానీ ఇంద్రుడితో జూదం ఆడుతున్నాడు, అప్పుడు పాచికలు ఆడుతున్నాడు దశరథ మహారాజు గారు స్వర్గలోకంలో.
దశరథుడు అన్నాడు, నా కొడుకుకు ఒక నియమం ఉంది, ఎంత తప్పు చేసిన వాడైనా నా కొడుకు దగ్గర పడిపోతే రక్షిస్తాడు, వెళ్ళి నా కొడుకు దగ్గరే పడిపో అన్నాడు. అంటే వచ్చి పడిపోయింది ఆ కాకి. దశరథుడు ఆలోచన చెప్పాడు కాబట్టి సరామాయ నమస్కృత్య రాజ్ఞే దశరథాయ చ, దశరథుడికి కూడా నమస్కారం చేసి ఆ కాకి వెళ్ళిపోయింది. నాయన ఈ వృత్తాంతాన్ని గుర్తుగా చెప్పు అన్నమ్మవారు. ఎందుకు ఇది గుర్తుగా చెప్పడం అంటే, నా తపశ్శక్తి చేత ఇవాళ నేను తలుచుకుంటే నా పాతివ్రత్య శక్తి చేత రావణాసురుణ్ణి కాల్చగలను, కానీ పతివ్రత అంటే భర్త చేత రక్షింపబడాలి కనుక నేను రావణాసుర సంహారం చెయ్యడం లేదు, రాముడే చెయ్యాలి. నా భర్తయే వచ్చి రావణ సంహారం చేసి నన్ను తీసుకెళ్ళాలి. ఇప్పుడు కూడా నేను రాముడికి శరణాగతి చేసి ఉన్నాను, రాముడే రక్షించాలన్న పూనికతో ఉన్నాను, కాబట్టి రాముడు రావాలి. ఇందులో ఇంకొక రహస్యం ఏమిటో తెలుసా అండి? ఎంత పాపం చేస్తే చచ్చిపోవడానికి కావలసినంత అన్నం మూట కట్టుకుంటాడో అంత పాపాన్ని రావణాసురుడు చెయ్యడం పూర్తయిపోయింది. ఎలా చేశాడు? మహాపతివ్రత దగ్గరికి వెళ్ళి అనరాని మాటలు 10 నెలల పాటు అన్నాడు. ఒక్క మాట మనిషిని చంపేస్తుంది. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవా, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. ఇన్ని నెలలు అనరాని మాటలు నన్ను ఉద్దేశించి అన్నాడే, ఆ పాపం చేత రావణుడు మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి రాముడు బయలుదేరి రావచ్చు సంకేతించింది ఆవిడ. శరణాగతి యొక్క వైభవాన్ని కాకాసుర వృత్తాంతం చేత అభిజ్ఞానంగా చెప్పింది. ఇది విని స్వామి అన్నారు, అమ్మ చాలా సంతోషం తల్లి, కానీ ఇంకేమైనా అభిజ్ఞానం ఇస్తావా అమ్మా అన్నారు. త్రాతుమర్హసి వీరత్వం పాతాళాదివ కౌశికీం తతో వస్త్రగతం ముక్త్వా దివ్యం చూడామణిం శుభం. సుందరకాండ చెప్పేటప్పుడు నాకు ఇది ఒక అలవాటు. నైనే సీతమ్మ అనేసుకుని నా పవిట కొంగులో మూట కట్టుకున్నట్టు ఇలా చూపించుకుంటూ ఉంటాను. త్రాతుమర్హసి వీరత్వం పాతాళాదివ కౌశికీం తతో వస్త్రగతం ముక్త్వా దివ్యం చూడామణిం శుభం. నాకు ఆ తల్లి అంటే అంత భక్తి, సీతమ్మ అంటే నాకు ప్రాణం. నాకు ఏం పూజ కూడా అక్కర్లేదు. ఒక్కొక్కసారి నాకు ఉత్తినే అలా ఆ మూర్తుల్లో ఆ సీతమ్మ తల్లి వంక చూస్తూ, ఆవిడ పాదాల వంక చూస్తూ అలా కూర్చుంటే ఏమిటో ఎంత ఆనందం కలుగుతుందో చెప్పలేను. అసలు హే సుందరకాండ చెప్పే రోజుల్లో అయితే ఆవిడ వంక అలా చూస్తుంటే ఏమిటో ఎంత ఆనందం, మా అమ్మ ఎంత పతివ్రత, ఎంత గొప్ప తల్లి అని పొంగు నాకు ఆవిడంటే. కాబట్టి కాళికా పురాణము అని మనకు ఒక పురాణం. ఆ పురాణంలో బాలగా ఉంటే అంటే పెళ్ళి కానప్పుడు ఏ ఆభరణాలు పెట్టుకోవాలి, పెళ్ళి అయినాక ఏ ఆభరణాలు పెట్టుకోవాలి, భర్త గారు ఇంట్లో ఉంటే ఏ ఆభరణాలు పెట్టుకోవాలంటే ఊళ్ళో ఉంటే, భర్త గారు ఊళ్ళో లేనప్పుడు ఏ ఆభరణాలు పెట్టుకోకూడదు, ఏ ఆభరణాలు తీయకూడదు, ఎప్పుడెప్పుడు ఏ ఆభరణాలు తీస్తే భర్తకి గండం వస్తుంది కూడా చెప్తుంది. అందులో చూడామణి అని కేశభూషణం, అది భర్త పక్కన లేనప్పుడు పెట్టుకోకూడదు స్త్రీ, ఎందుకంటే అది వ్యామోహకారకం. అది పెట్టుకుని ఉన్నప్పుడు చూస్తే భర్తకి ఆమె యందు అనురక్తి కలుగుతుంది. అది ఒక్క భర్త చూడవలసిందే తప్ప పరపురుషులు చూడడం కోసం పెట్టుకోరది. అందుకని రామచంద్రమూర్తి లేరు, లంకాపట్టణంలో ఉంది, అందుకని ఆవిడ పెట్టుకోలేదు. అది ఆ కేశభూషణాన్ని తీసి పవిటలో మూట కట్టుకుంది. ఇప్పుడు అది తన భర్త అనురాగానికి చిహ్నం. ఆ మూట విప్పి తతో వస్త్రగతం ముక్త్వా దివ్యం చూడామణిం శుభం, ఆ చూడామణిని తీసి స్వామి హనుమ చేతికి ఇచ్చి నాయన ఈ చూడామణిని పట్టుకెళ్ళి రామచంద్రమూర్తికి రాముడికి 3 గుర్తొస్తారు, నేను, మా అమ్మ, దశరథుడు అని. ఎంత గంభీరంగా మాట్లాడుతున్నాడు. మహాభారతంలో ద్రౌపదీదేవి ఎలా మాట్లాడుతుందో శ్రీరామాయణంలో సీతమ్మ అలా మాట్లాడుతుంది. ఎందుకు గుర్తు రావడం? కన్యాదానం చేసినప్పుడు పాణిగ్రహణ సమయంలో దశరథ మహారాజు గారు రాముడు చూస్తూ ఉండగా సీతమ్మ తల్లికి వాళ్ళ అమ్మగారు అలంకరించింది ఆ ఆభరణాన్ని. నాయన ఈమె ప్రీతి ఎప్పుడూ నీ మీదే, కాబట్టి ఈవిడ్ని రక్షించుకోవలసిన కర్తవ్యం నీదే. అక్కడ దశరథుడు ఉన్నాడు, నా కొడుకంత సమర్థుడే అని సంతోషంగా తలూపాడు. ఆ చూడామణి పెట్టుకోవడానికి అర్హత లేక మూట కట్టి ఉంచాను, ఈయనతో పంపుతున్నాను. మళ్ళీ ఆ చూడామణి పెట్టుకుని నీకు కనపడేటట్టు చెయ్యవలసిన కర్తవ్యం నీ మీదే ఉంది భర్తగా. నువ్వే రావణ సంహారం చేసి నన్ను నీ పక్కన కూర్చోపెట్టుకోవాలని గుర్తు చేయడానికి చూడామణి ఇచ్చింది. కాబట్టి త్రాతుమర్హస వీరత్వం పాతాళాదివ కౌశికీం తతో వస్త్రగతం ముక్త్వా దివ్యం చూడామణిం శుభం. అమ్మా ఇంకేమైనా ఇస్తావా అభిజ్ఞానం అన్నాడు. నాయనా
ఇంకా ఏమీ అభిజ్ఞానం ఇవ్వనరా, ఇంకొక అభిజ్ఞానం చెప్తాను, పట్టుకెళ్ళి రామచంద్రమూర్తికి చెప్పు అంది తల్లి. మనశ్శిలాయా తిలకే గండపార్శ్వే నివేశిత త్వయా ప్రణష్ఠే తిలకే తం కిల స్మర్తుమర్హసి. ఒకానొకప్పుడు నేను ఉద్యానవనంలో విహరించి రామచంద్రమూర్తితో కలిసి బాగా విహరించడంలో నేను అలిసిపోయినప్పుడు నాకు చెమట పట్టి నా బొట్టు మరుగున పడింది. బొట్టు మరుగున పడకూడదు కాబట్టి రామచంద్రమూర్తి పరిహాసాస్పదంగా అక్కడ ఉండేటటువంటి మనశ్శిల అనే రాయిని తీసి, అది అరగదీస్తే కుంకం పెట్టినట్టు ఎర్రగా ఉండి ప్రతిఫలిస్తుంది. ఆ బొట్టు తీసి నాకు ఇక్కడ పెట్టడం మానేసి ఇక్కడ పెట్టి, సీత అద్దం లాంటి నీ చెక్కిళ్ళకి పెట్టాను కదా, దీని కాంతులు అక్కడ పడుతున్నాయిలే అని పరిహాసం ఆడాడు. ఇది నేను చెప్పానని గుర్తు చెయ్యి. దాంపత్యంలో ఉండేటటువంటి అత్యంత మధురాతి మధురమైన అత్యంత సున్నితమైన అంశాన్ని జ్ఞాపకం చేసి నేను మహదైశ్వర్యంగా జ్ఞాపకం పెట్టుకున్నవి ఏమైనా ఉంటే ఇవే. మీరు చిన్నపిల్లలు, ఇంకా మీకు తెలియదు కానీ పెళ్లిపీటల మీద కూర్చుని జీలకర్ర బెల్లం పెట్టుకున్న దంపతులకు ఉండేటటువంటి ప్రేమ కన్నా షష్ఠి పూర్తి నాటికి ఉండేటటువంటి దంపతుల ప్రేమ చాలా గొప్పది. అది ఎటువంటిదో తెలుసా అండి? మా ఊళ్ళో కొత్తపల్లి కొబ్బరి వస్తాయి, మామిడి పళ్ళు, ఎంత సువాసనో ఎంత మధురిమో అవి. ఆ కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళు పరక తెచ్చుకుని ఏదో పైన గూట్లో పెట్టుకుంటుంటే ఓ పండు జారి కింద తేనె జాడీలో పడిపోయింది అనుకోండి. ఏమిట్రా 12 ఇచ్చాడు, పరకంటే 13 ఇవ్వకుండా, ధూర్తుడు నాకు లెక్క సరిగ్గా చూడకుండా గడ్డిలో పెట్టి ఇచ్చేసాడు అని తిట్టుకున్నాడు. 12 పళ్ళు అయిపోయాయి. ఓ 15 రోజులు అయిపోయింది. ఏదో శివాభిషేకం చేసుకుందామని తేనె జాడీలోంచి పాత్రలో పోస్తుంటే అసలే కొత్తపల్లి కొబ్బరి, దాని మీద ముగ్గిపోయింది, దాని మీద తేనెలో పడిపోయింది, 10 రోజులు ఉండిపోయింది. ఇప్పుడు ఆ గిన్నెలోంచి ఆ కొత్తపల్లి కొబ్బరి తీసి పిండుకుని నోట్లో పోసుకుంటే ఎలా ఉంటుంది? 67 వచ్చేటప్పటికి దాంపత్యంలో ఉండే మధురిమ అలా ఉంటుంది. ఎందుచేత అంటే అప్పటికి ఉండేది కేవలం ఏదో శారీరకమైన ఆకర్షణ కాదు, ఉత్థాన పతనాల్లో, నా కష్ట సుఖాల్లో అన్నిటికన్నా గుర్తుండిపోయేది ఏంటంటే సుఖపడిన రోజులు కాదు. దంపతులకి బాగా గుర్తుండిపోయేది ఏదంటే ఆ చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళడం, వాళ్ళు పరిగెత్తుకు రావడం, వాళ్ళకి పలహారం పెట్టడం, వాళ్ళతో కలిసి సినిమాకి వెళ్ళడం, వాళ్ళు సినిమాకి వెళ్లకుండా అల్లరి చేయడం, భర్త విసుక్కుని బయటికి తీసుకొచ్చి నించోబెట్టుకుని డోర్ దగ్గర నిలబడి చూడడం, వాళ్ళతో ప్రయాణం చేస్తే ట్రైన్లో వాళ్ళు పడుకోకపోవడం, అవన్నీ గుర్తొచ్చి తల్లిదండ్రులు కళ్ళు ఒత్తుకుంటారు. ఏమిటో మళ్ళీ పిల్లలు చిన్నవాళ్ళు అయిపోయినా బాగుండు, పెళ్ళిళ్ళు అయిపోయి మళ్ళీ ఎవరి మా నాన్న వాళ్ళు విడిపోయారు, ఏమిటో ఇద్దరం మిగిలే ఉంటారు. అది ఆ అందం వేరు, ఆ ఆనందం వేరు, ఆ మాధుర్యం వేరు. దాంపత్యంలో అన్నీ ఐశ్వర్యంతో ఉండవు. దాంపత్యంలో అత్యంత సున్నితమైనవి, అత్యంత గుర్తుండిపోయేవి, చాలా మహదైశ్వర్యంలా మిగిలిపోయేవి చాలా చిన్న చిన్న సంఘటనలే. ఆయనకి ఏమీ రాదు, అంతే, అంతకన్నా నేను ఇంకేమీ చెప్పలేను. ఆయనకి లౌకిక దృష్టి చాలా తక్కువ. కానీ ఆయన ఒకసారి ఆవిడ మడిబట్ట కట్టుకుని వంట చేసుకుంటుంటే ఆయన పూజ చేసుకుని వచ్చి, ఈ పరదేవతకు పూజ చేసిన జాజిపూల దండ పెట్టుకో అన్నాడు. నేను పనిలో ఉన్నాను, మీరు పెట్టండి అంది ఆవిడ. ఆయనకి అంత పెద్ద సొబగున్నవాడేం కాడు, కానీ ఇంత పెద్ద పాయి లాగి అందులోకి ఇలా కుక్కాడు. ఆవిడ అలాగే ఉంచుకుంది. కాసేపు ఆగి ఆడబడుచు వచ్చింది. అదేమిటి వదినా అలా పెట్టుకున్నావు దండ అంది. సదకు, ఇన్నాళ్ళకి మీ అన్నయ్య పెట్టిన జాజిపూల దండ అది అంది. సరిగ్గా పెట్టలేదుగా, మరి ఎందుకు ఉంచుకుంది? అంతే, దానికి వ్యాఖ్యానం లేదు. అలా అది సౌందర్యం, అది సుందరకాండ. కాబట్టి మనశ్శిలాయాపలకే గండపార్శ్వే నివేశిత తయా ప్రణష్ఠే తిలకే తం కిల స్మర్తుమర్హసి. అటువంటి భర్తకి దూరమై 10 నెలల నుంచి బాధపడుతున్నానయ్యా, తొందరగా రామసమాగమం పొందాలని కోరుకుంటున్నాను, రామచంద్రమూర్తిని చూడాలని తాపత్రయపడుతున్నాను. అందుకే ఇంత గొప్ప దాంపత్య సిద్ధి కలగాలి అంటే సీతారాముల అనుగ్రహం ఉండాలి. అందుకే చూర్ణికా చెప్తే తప్పకుండా సీతారాముల దాంపత్యం చెప్తారు పెళ్లిలో. సీతారాముల మూర్తి లేకుండా వివాహం శుభలేఖ వేస్తే అంతకన్నా కృతజ్ఞత ఇంకొకటి లేదు అని చెప్పారు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు, పరమేశ్వర స్వరూపులు, మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. అంతటి మహానుభావులు సీతారాములంటే. కాబట్టి అది జ్ఞాపకం చేయవయ్యా. భక్తి నిధనమైనా ఇచ్చేవాడు మళ్ళీ పరమేశ్వరుడేనయ్యా, కాబట్టి జ్ఞాపకం చెయ్యి. అమ్మా అలాగేనమ్మా, తప్పకుండా జ్ఞాపకం చేస్తాను తల్లి, ఇంకేమైనా చెప్పమంటావా అమ్మా
ఆ తల్లి వెంటనే తన కష్టాన్ని గుర్తు తెచ్చుకొని ఆవిడంది, నేను చిన్నో పెద్దో ఏదో తప్పు చేసి ఉంటాను. మమైవ దుష్కృతిం కించిత్ మహదస్తిన సంచయ సమర్థావిపిత యన్మాం అవేక్షేతే పరంతప. పరమభక్తి కలిగినటువంటి వాళ్లకుండే గొప్పతనం ఏమిటో తెలుసా అండి? వాళ్ళు భగవంతుడి మీద నెపం పెట్టరు. చిన్నో పెద్దో నా వల్లే తప్పు ఉంది అంటారు. మీరు చూడండి, లోకంలో దంపతులు ఎప్పుడైనా దెబ్బలాడుకుంటే, భర్త దెబ్బలాడేశాడు అనుకోండి, ఆవిడ 4 మాటలు అంటుంది. ఏమే అలా తిరగబడుతున్నావు, ఒక్కసారి ఏదో అంటే ఇన్నాళ్ళకి అన్నాడు అనుకోండి, పోన్లేండి నాదే తప్పు అంటుంది. అలా ఆవిడ ఎంత గొప్పగా ఉందో చూడండి. మమైవ దుష్కృతిం కించిత్ మహదస్తిన సంతయ. చిన్నదో పెద్దదో నా వల్లే తప్పు, అందుకే ఇంతకాలం దూరమై బాధపడ్డాను, నేను క్షమించమన్నానని చెప్పవయ్యా. నిజం కూడా. లక్ష్మణుణ్ణి నింద చేసింది తల్లి అవతార ప్రయోజనం కోసం. కౌసల్యాలోక భర్తారం శుచివేయం మనస్వినీతం మమార్థం సుఖం పృచ్ఛా శిరసా చ అభివాదయ. లోకంలో అందరూ బిడ్డల్ని కంటారు, కానీ మా అత్తగారు కౌసల్య లోకాల్ని రక్షించే కొడుకు పుట్టాలని మా మామగారు దశరథ మహారాజు గారు అశ్వమేధయాగం చేస్తే అంత కష్టపడి దీక్ష వహించి మహాతల్లి రామచంద్రమూర్తిని కంది. అటువంటి రామచంద్రమూర్తిని కన్న మా అత్తగారు కౌసల్యాదేవి పాదములకు నమస్కరించాలని చెప్పవయ్యా, రామలక్ష్మణులు ఇద్దరినీ కుశలం అడిగానని చెప్పవయ్యా అని ఆ తల్లి అంది. నాయనా హనుమా, తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్వమా హనుమాన్ యత్నమాస్తాయా దుఃఖక్షయకరో భవ. తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ రఘవస్తత్సమారంభాత్మయత్న పరో భవేత్. ఈ రెండింటినీ సంప్రదాయంలో శ్లోకాలు అనరు, ఈ రెండింటినీ మహామంత్రములని పిలుస్తారు. ఎప్పుడైనా అర్ధరాత్రి వేళ అప్పుడు ఏదైనా మహాభయం కలిగితే వెంటనే ఆ మంత్రం చెప్తూ వేలితోటి నేల మీద హనుమ అని రాసినా సరే ఆయన రక్షణ కలుగుతుంది. అంత శక్తివంతమైన శ్లోకములు, వాటిని సంప్రదాయంలో మంత్రాలని పిలుస్తారు. ఈ 2 శ్లోకాలతో తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా రాఘవస్తత్సమారంభాత్మయత్న పరో భవేత్. తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్ యత్నమాస్తాయా దుఃఖక్షయకరో భవ. నా దుఃఖము తొలగిపోయేటట్టు, తొందరలో రాముడితో కలిసేటట్టుగా నువ్వే నన్ను అనుగ్రహించాలి హనుమా, నిన్ను నమ్ముతున్నాను, ప్రమాణము నీవే మమ్మల్ని కలపగలవు అని సీతమ్మ తల్లి హనుమని ఉద్దేశించి చెప్పింది. చెప్పిన తర్వాత స్వామి చాలా సంతోషించారు. అమ్మా అయితే నేను బయలుదేరుతున్నానమ్మా, వెళ్ళి రామచంద్రమూర్తికి క్షేమవార్త చెప్పి తొందరలో రాముడు వచ్చేస్తాడు, రావణ సంహారం అయిపోతుంది, నిన్ను తీసుకుని తిరిగి అయోధ్యానగరానికి వెళ్ళిపోతాడు, అమ్మ బెంగ పెట్టుకోకమ్మా అన్నారు. తల్లి అంది, ఏమిటో తేలిగ్గా చెప్పావు, మరి ఉత్తర తీరాన అన్ని వేల మంది వానరులు ఉండిపోయారే 100 యోజనముల సముద్రాన్ని దాటలేక, మరి ఎంతమంది వస్తారయ్యా వానరులు, ఎవరు దాటగలరు 100 యోజనముల సముద్రాన్ని? దాటితే కదా లంకకి రావడం, వస్తే కదా యుద్ధం చేయడం, మరి ఎవరు రాగలరు? నువ్వు ఒక్కడివి తప్పెవరు రావలేకపోయారే అంది. ఆయన అన్నారు, ఇంకొకడైతే ఏమంటాడు, నిజమేనమ్మా పనికి మాలిన వాళ్ళు వాళ్ళందరూ నేను ఒక్కడనే వచ్చానమ్మా అంటాడు. హనుమ వినయానికి పరాకాష్ట మహానుభావుడు. అందుకే హనుమ పాదాలు పట్టుకున్న వాళ్ళకి ఆ వినయం వస్తుంది. నేనెంతటి వాణ్ణండి అంటారు. ఆయన అన్నారు, మద్ది శిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మత్త ప్రత్యవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ. అమ్మా నీకు తెలియని విషయమా, అంతఃపురంలో ఉన్న మహారాణి దగ్గరికి ఎవరినైనా దూతగా పంపిస్తే అందరికన్నా పనికి మాలిన వాడెవరో వాణ్ణి పంపిస్తారు తప్ప బలమైన వాణ్ణి పంపరు మహారాణుల దగ్గరికి దూతగా. అమ్మా నీ దగ్గరికి రాముడు నన్ను పంపాడంటే సుగ్రీవుడి దగ్గర నాకన్నా పనికిమాలిన వాడు ఇంకోడు ఉంటాడా అమ్మా? నాతో సమానులు ఉన్నారు, నాకన్నా అధికులు ఉన్నారు, కానీ నాకన్నా తక్కువ వాళ్ళు లేరు, కాబట్టి ఇక రాలేకపోవడం ఏమిటమ్మా, కోటాను కోట్ల వానరులు వస్తారన్నారు. ఎంత వినయం చూడండి, నిజంగా ఎవరనగలరండి ఆ మాట? ఆ స్థాయిని పొంది అంత కార్యం సాధించిన మహాపురుషుడు అంత వినయంతో ప్రవర్తించారు. తల్లి ఎంతో సంతోషించింది. అమ్మా అనుమతి అమ్మా, బయలుదేరిపోతానమ్మా, ఇంకా అయోధ్య బయలుదేరాలి, రాముడికి చెప్పాలి. ఆవిడంది, నాయన ఇన్నాళ్ళకి రాక రాక వచ్చావు, రామకథ చెప్పావు, ఇంకొక్క రోజు ఉండి రామకథ చెప్పి వెళ్ళు నాయన, వెళ్ళిపోకు. అమ్మా అలా కాదమ్మా, తొందరగా అయోధ్య చేరుకోవాలి, రాముడికి నీ క్షేమవార్త చెప్పాలి, రావణ సంహారం జరగాలి, మీ ఇద్దరికీ పట్టాభిషేకం జరగాలి, అందుకని అమ్మా నేను త్వరగా బయలుదేరాలి. బాష్పగద్గదయా వాచా మైథిలీ వాక్యమబ్రవీత్ హనుమన్ కుశలం బ్రూయా సహితౌ రామలక్ష్మణౌ. ఆ తల్లి కన్నుల నీరు పెట్టుకుని కొడుకు బయలుదేరిపోతూ ఉంటే కన్నులపై నీరు పెట్టుకున్న తల్లిలా హనుమ వంక చూసి, నాయనా క్షేమంగా బయలుదేరు,
నువ్వు రామచంద్రమూర్తికి కార్యాన్ని నివేదించు, తొందరగా కార్యసిద్ధి కలిగేటట్టుగా చూడు, రామలక్ష్మణుల్ని కులిశలో అడిగానని చెప్పు, కౌసల్యాదులకు నా నమస్కారములు చెప్పు అని మళ్ళీ విడిచిపుచ్చలేక హనుమ మీద ప్రేమతో తల్లి కొడుకుని విడిచిపెట్టలేక చూసినట్టుగా చూస్తుండగా మహానుభావుడు అక్కడి నుంచి బయలుదేరారు. ఆయన అనుకున్నారు అప్పటి వరకు రామచంద్రమూర్తి ఉంగరం గదు దగ్గరుంది, శాంతంగా ఉన్నారు. ఇప్పుడు శక్తాయుధం, అది పరదేవతకి సంబంధించిన ఉంగరం, పరదేవతకి సంబంధించిన చూడామణి, అది చేతిలోకి వచ్చింది. అది రాగానే సుందరకాండలో హనుమ తీరు మారిపోతుంది. ఇంకా రెండో భాగంలో ఇంకొకలా ఉంటారు, ఎందుకంటే శక్తి ఆయుధం చేతిలోకి వచ్చింది. అది చేతిలో పడగానే ఇంకా ఆయన రుద్రస్వరూపం బయటికి వస్తుంది. అందుకని బయటికి వచ్చి అశోకవనంలో నిలబడి అన్నారు, అల్పశేషమిదం కార్యం దృష్టేయ వసితే క్షణాత్ త్రీణుపాయానతిక్రమ్య చతుర్థమిహ విద్యతే. అల్పశేషమిదం కార్యం, పెద్ద పని అయిపోయింది. సీతమ్మ తల్లిని చూడడం పెద్ద పని. ఆ తల్లి అనుగ్రహంతో దర్శనమిచ్చింది. చిన్న పని ఒక్కటి ఉంది. ఈ పనికి మాలిన రావణాసురుడికి 4 మంచి మాటలు చెప్పాలి. వింటే వింటాడు, లేకపోతే మట్టి కలిసిపోతాడు. కాబట్టి అది చిన్న పని. ఆ చిన్న పని ఒకటి చెయ్యాలి. కానీ వీడి దగ్గర ఆ చిన్న పని చేయడానికి 3 ఉపాయములు పనికిరావు. సామము, మంచి మాటలతో వాడు వినడం, రావణ దర్శనం అవ్వదు. దానము, వీళ్ళ దగ్గరే ఇంత ఐశ్వర్యం ఉంది, ఇంకా నేనేమి ఇస్తాను. భేదము, కాబట్టి వాళ్ళతో ఏదో గొడవ పెట్టుకుందామంటే కుదరదు. దండోపాయం, వాళ్ళ మనసు బాధపడేటట్టుగా ఏదో ఒక పని చేసేసి నలుగురిని కొట్టేస్తే వాళ్ళే తీసుకెడతారు రావణుడి దగ్గరికి. కాబట్టి త్రినుపాయానతిక్రమ్య చతుర్థమిహ విద్యతే, 3 దాటి 4వది పట్టుకుంటానన్నారు. అని తద్వనం అదితై వృక్షై భిన్నైశ్చ సలిలాశయై చూర్ణితై పర్వతాగ్రైశ్చ బభూవా ప్రియదర్శనం. వెంటనే చూశారు ఒక్కసారి అశోకవనం వంక. ఎక్కడ చూసినా చెట్లు అశోక పుష్పములతో శోభిస్తూ, మృగములతో, చక్కటి జలాశయములతో ఎంతో గొప్పగా ఉంది. అది రావణాసురుని యొక్క ప్రమదావనము. ప్రమదావనము అంటే ఆయన అంతఃపుర స్త్రీలు విహరిస్తారు అక్కడ పెట్టాడు సీతమ్మ తల్లిని తీసుకెళ్ళి. ప్రమదావనము అని రామాయణంలో వాడినటువంటి మాటని కొంతకాలం ఒక ప్రఖ్యాతమైనటువంటి వారపత్రిక శీర్షికగా వాడుకుంది ఆంధ్రదేశంలో. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక్కసారి వాటన్నింటినీ చూశారు. సావిహ్వల శోకలతా ప్రతాన వనస్థలీ శోకలతా ప్రతాన జాతాదశాశ్చ ప్రమదావనశ్చ కపీబలాబ్ధి ప్రమదావనశ్చ. ఒక్కసారి వేగం పుచ్చుకున్నారు, భీమబలుడయ్యారు. ఆకాశమంతా గిర్ర తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి చెట్ల కొమ్మలన్నీ భంజించేశారు. ఒక్కసారి ఇలా కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికీ జలాశయముల యొక్క ఒడ్లన్నీ తిరగతోయబడ్డాయి, చెట్ల కొమ్మలన్నీ విరిగిపోయాయి, నీళ్లన్నీ వరదల కింద ప్రవహిస్తున్నాయి. ఆయన చేసినటువంటి పెద్ద మహానాదానికి భయపడిపోయి అక్కడ ఉండే క్రూర మృగాలు అన్నీ భయపడి పారిపోతున్నాయి. హడిలిపోయారు. అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరూ లేచి, ఇది ఏదో చిన్న కోతిపిల్ల కింద పైన కూర్చుని ఇప్పటిదాకా సీతమ్మతో కిచకిచలాడింది, ఇదేమిటి భీమపరాక్రమంగా ఇంత పెద్ద కోతి అయిపోయింది, ఒక్కసారిని సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఎవరా చిన్న కోతి నీతో కిచకిచలాడింది, అంత పెద్దదైంది, ఏమి దాని పూర్వోత్తరాలు చెప్పమన్నారు. ఆవిడంది, యూయమేనాభిజానాతి యోజం యద్వా కరిష్యతి హైరేవ హే పాదాన్ విజానాతి రసంశయ. పాము కాళ్ళు పాముకి తెలియాలి. ఓ పాము పెడుతోంది అనుకోండి, కాళ్ళు లేకుండా ఎలా పెడుతుందండి, పాముకి కాళ్ళు ఉన్నాయా అన్నారు అనుకోండి, నేను ఎత్తి చూడనా. ఇంకో పాముకి తెలియాలి కాళ్ళు ఉన్నాయో లేవో. ఒకవేళ కాళ్ళు లేకపోతే కాళ్ళు లేకుండా ఎలా పెడుతుందో చెప్పాలంటే ఇంకో పాము చెప్పాలి, కాళ్ళు లేకుండా ఇలా పెడతామండి అని. కాబట్టి మీరు ఎవరి మీద అల్లర్లు చేశారో ఎవడొచ్చాడో నన్ను అడిగితే నాకేం తెలుసు, నాకేం తెలియదు ఆయన ఎవరు ఉంది. మరి అబద్ధం ఆడినట్టు కాదా? లోకంలో ధర్మరాజు గారు చెప్తాడు మహాభారతంలో, అన్నిటికన్నా పెద్ద ధర్మం ఏది అంటే ఇంకొక ప్రాణిని రక్షించడం. ఎట్టి పరిస్థితుల్లోనూ అవతల ప్రాణి మరణించకుండా దాన్ని కాపాడటం. ఇప్పుడు ఆవిడ హనుమ ఎవరో చెప్పేశారనుకోండి, అందరూ వెళ్ళి ఆయన్ని పట్టుకున్నారనుకోండి, తనని నమ్ముకుని తన కొరకు వచ్చిన పుత్రసముడైనటువంటి వ్యక్తి ఇబ్బంది పడితే దానికి కారణం సీతమ్మకి తగలదా? అందుకే భూతదయతో ఆవిడ నాకు తెలియదని చెప్పింది, దానివలన దోషం రాదు. అందుకే లోకంలో ఒక్కొక్కసారి ఇటువంటి చమత్కారాలు ఉంటాయి. వెనకటికి ఒక బ్రాహ్మడు అరుగు మీద కూర్చున్నాడు, ఓ ఆవు అలా పరిగెత్తింది. కషాయి వాళ్ళు వస్తున్నారు వెనక కత్తులు పట్టుకుని ఈ ఆవుని పట్టుకోవడానికి. ఆయన ఏం చేశాడంటే గభాలను అరుగు మించి దిగి యువతల అరుగు మీద కూర్చున్నాడు. కషాయి వాళ్ళు వచ్చి ఇలా, పంతులు గారు ఆమె ఏమైనా ఇలా పరిగెత్తిందా అన్నారు. ఏమో ఈ అరుగు మీద కూర్చున్నాకేం వెళ్ళలేదే అన్నారు. వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఆయన అబద్ధం చెప్పినట్టు కాదా?
ఆయన ఆరుగు మీద కూర్చున్నప్పుడు పరిగెత్తింది, ఈ ఆరుగు మీద కూర్చున్నప్పుడు కాదుగా. పైగా గోవు యొక్క ప్రాణాన్ని రక్షించడం ఆరుగు మీద కూర్చుని చెప్పినా తప్పేం లేదు. అబద్ధం. గోప్రాణ రక్షణం కన్నా గొప్పది లోకంలో లేదు. గోవు పరదేవత. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి యూయమేనాభిజానాతి యోజం యద్వా కరిష్యతి అహిరేవ హేహే పాదాన్ విజానాతి నసంశయ, నాకు తెలియదని. వెంటనే వాళ్ళు పరిగెత్తుకుంటూ రావణాసురుడి దగ్గరికి వెళ్ళారు. ఎక్కడి నుంచో కోతి వచ్చింది, కిచకిచలాడింది, సీతమ్మతోనే మాట్లాడింది, అశోకవనం అంతా భంజించింది. దానికి అలసట లేదు. అది సీతమ్మ తల్లి కూర్చున్న శిశుపావృక్షాన్ని మాత్రం ఏమీ చేయలేదు. ఎంత కోపం అంటే రావణుడికి, ఆవిడికి కాపలాగా కూడా స్త్రీలని పెట్టాడు, పరపురుషుడు చూడకూడదని. అంత కామం వాడిది. అటువంటి వాడు ఒక కోతి వచ్చి ఆవిడితో మాట్లాడి అశోకవనాన్ని భంజించి ఆవిడ కూర్చున్న చెట్టుని ఏమీ చేయలేదంటే వాడు తట్టుకోగలడా? తస్య క్రుద్ధస్య నేత్రాభ్యాం ప్రాపతన్నాస్త్రబిందవ దీప్తాభ్యామివ దీపాభ్యాం సాక్షిష స్నేహబిందవ. దీపం నూనెలో బాగా తడిసిపోయినటువంటి ఒత్తి, కొంతమంది ఆ ఒత్తేయడం కూడా సరిగా రాదు దీపంలో, దాన్ని తీసుకెళ్ళి ఆ నూనెలో పెట్టేసి బాగాను పైకి తీసి వెలిగిస్తారు. ఇంకా అక్కడి నుంచి అది నూనె బొట్లు వదులుతుంది. అగ్నిహోత్రంతో పాటుగా బొట్లు కింద పడుతుంటాయి. అలా పడితే దీపంలోంచి ఎలా ఉంటుందో, కామము ఎవరో మాట్లాడారన్న క్రోధము కలిసి వాడి కంటి వెంట నీటి బిందువులు అలా పడ్డాయి కోపంతో. పడి వెంటనే 80,000 మంది కింకరుల మూకని పిలిచాడు. వెళ్ళి ఆ కోతిని పట్టి తీసుకురండి అన్నాడు. స్వామి తోరణం ఎక్కి కూర్చున్నారు. ఇప్పుడు శక్తి ఆయుధం కదా చేతిలో. ఇప్పుడు ఆయనకి భయం ఎందుకు? ఇహ అమ్మవారి ఆయుధం ఎప్పుడైతే ఆభరణం చేతిలో ఉందో ఇంకా పరదేవత అనుగ్రహం, ఇంకా దాంట్లో ఏమీ మొహమాట ఉండదు, ఇంకా నిర్భయత్వం వచ్చేస్తుంది. కాబట్టి కూర్చుని చెప్తున్నారు. దాన్ని జయమంత్రం అంటారు. పెద్దలు ఇప్పటికే ఆ మంత్రాన్ని అనుష్ఠించి సర్వదా జయాన్ని పొందుతూ ఉంటారు. ఎక్కడ లేని శక్తిని ఇస్తుంది ఆ మంత్రం. జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబల రాజా జయితి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతత్వజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం అన్నారు. నా పేరు హనుమ. రామచంద్రమూర్తి లక్ష్మణునితో కలిసి జయముతో శోభిల్లుతున్నాడు. ఆయన ఛత్రఛాయల్లో ఉండి మా రాజైన సుగ్రీవుడు జయమును పొంది ఉన్నాడు. నేను ఆయన దాసానదాసుణ్ణి, నన్ను దాసాంజనేయుడు అంటారు. నా పేరు హనుమ. నాకు వేరే ఆయుధములు అక్కర్లేదు. నా గోళ్లతో చంపేస్తాను, నా పిడికిటి పొట్లతో చంపుతాను, నా మోచేతుల కింద పెట్టి గుద్దుతాను, పాదముల కింద పెట్టి తొక్కేస్తాను, మోకాళ్లతో కుమ్ముతాను, వక్షస్థలంతో గుద్దుతాను, రాళ్లతో కొడతాను, చెట్లు పీకి విసురుతాను, పర్వత శిఖరములను దొల్లిస్తాను. నాకు ఆయుధమని వేరే ఒకటి అక్కర్లేదు. ఎంతమందినైనా చంపేస్తాను. 10 తలల రావణుడు ఈ భుజాదండమునకు ఒక పురుగు మర్దించేస్తాను. సీతమ్మ తల్లికి నమస్కరిస్తాను. ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను. మీరు నన్ను పట్టలేరు అని తోరణం మీద కూర్చుని చెప్తున్నారు. ఇది అమ్మవారి అనుగ్రహం. ఆ ఆయుధం, ఆ ఆభరణం చేతిలో ఉంటే వచ్చిన మాటలు అవి. ఈ 80,000 మంది కింకరుల మూక ఆయన మీదకి వెళ్ళారు. వెంటనే పరిఘను ఒకదాన్ని ఓడబెరికారు. ఆ పరిఘతో మొత్తారు. మొత్తితే నిత్తుటి ముద్దలు మాంసపు ముద్దలైపోయారు. 10 నిమిషాల వ్యవధి 80,000 మంది కింకరులు మడిసిపోయారు. 80,000 మంది కింకరులు మడిసిపోయారన్న వార్త రావణాసురుడికి చెప్పడానికి వెళ్ళారు అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది. ఈలోగా ఖాళీగా కూర్చోవడం ఎందుకు అనుకున్నారు. ప్రాసాదస్య మహాంతస్య స్తంభం హేమపరిష్కృతం ఉత్పాటయిత్వా వేగేన హనుమాన్ పవనాత్మజ తతస్తంభ్రామయామాసా శరదారం మహాబల తత్ర చ అగ్నిస్సమభవ ప్రాసాదస్యాప్యదహ్యత. అక్కడ ఒక పెద్ద 1000 స్తంభాల మంటపం ఉంది. అదంతా బంగారు స్తంభములు. వెళ్ళారు, ఒక స్తంభాన్ని ఓడబెరికారు. ఓడబెరికి అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ కాపలా ఉన్నవాళ్ళు శూలాలు పట్టుకుని ఆయన మీదకి రాబోయారు. 2 తొడలు కొట్టి ఒక నాదం చేశారు. వాళ్ళు గుండెలు బద్దలై కింద పడిపోయారు. ఆ స్తంభాన్ని ఓడబెరికి తతస్తంభ్రామయామాస శరదారం మహావలహ గిరగిర గిరగిర తిప్పారు గాలిలో. అది ఆ వాయువుతో ఘర్షణకి అగ్నిహోత్రం పుట్టింది. పుట్టి ఆ ప్రాసాదం అంతా అగ్ని అంటుకుంది. అంటుకుని బంగారం అంతా ఏరులై నదులై ప్రవహించి వెళ్ళిపోతోంది. ఆ అగ్నికి ముత్యములు, వజ్రములు, వైఢూర్యములు, రత్నములు పెటిల్లున పేలిపోతున్నాయి. అప్పుడు అక్కడ నించుని చెప్తున్నారు. మాదృశాని సహస్రాణి విశిష్టాని మహాత్మనాం బలిలాం వానరేంద్రేణాం సుగ్రీవ వశవర్తిన ఆగమిష్యతి సుగ్రీవ సర్వేషాంబో నిషూదన నేయమస్తి పురీం లంకా నయూయం నచ రావణ యస్మాదిక్ష్వాకునాథేన బద్ధం వైరం మహాత్మన.
నా వంటి వారు, నాకన్నా బలవంతులు, 1000 ఏనుగుల బలం గలవారు, 10,000 ఏనుగుల బలం గలవారు, అనేక మంది వానరులు మా రాజైనటువంటి సుగ్రీవులకు వశవర్తులై ఉన్నారు. మా రాజైనటువంటి సుగ్రీవుడు వానర సైన్యం అంతటితో కలిసి లంకాపట్టణం మీదకి వస్తున్నాడు. మీరు ఉండరు, మీ లంక ఉండదు, రావణుడు ఉండడు. మహాత్ముడు, ధర్మాత్ముడు, ఇక్ష్వాకుకుల సంభూతుడైనటువంటి రామచంద్రమూర్తితో వైరం పెట్టుకున్నారు. ఆ కారణం చేత మీరెవరు బతకరన్నారు. వచ్చారు, మళ్ళీ ఎక్కి కూర్చున్నారు తోరణం మీద. అస్త్ర విజయితాం రామో లక్ష్మణశ్చ మహాబల రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత. మళ్ళీ జయమంత్రం చెప్తున్నారు. మళ్ళీ విన్నాడు. 80,000 మంది కింకరులు మలసిపోయారా? ఆశ్చర్యపోయాడు. 7 మంత్రిసుతుల్ని పంపించాడు. ముందు జంబుమాలిని పంపించాడు, వెళ్ళి పట్టుకురమ్మన్నాడు. ప్రాణములతో పట్టి అయినా సరే తీసుకురా వానరాన్ని అన్నాడు. వాడు గాడిదలు పూంచిన రథం ఎక్కి వచ్చాడు. అర్ధచంద్రాకార బాణములను హనుమ మీద ప్రయోగించాడు. ఆయన గుండెలకి తగిలింది, నెత్తురు ధారలుగా కారింది. చూశారు, వీడి అట్టహాసం ఎక్కువగా ఉందనుకున్నారు. ఒక్కసారి గాలిలోకి లేచి అలా గిరగిర తిరిగి నేల మీద పడుతూ అరిచేత్తో కొట్టారు ఆ రథాన్ని. అంతే. అప్పటిదాకా గాడిదలు, రథం, జంబుమాలి, పెద్ద కిరీటం, హడావిడి. ఆయన అరిచేత్తో కొట్టి చేయి పైకి తీశారు. తస్య చైవ శిరన్నాస్తి నబాహు నచజానుని నరథో నాశ్వాహ తత్రా దృశ్యంతి నేశవః. గాడిదలు లేవు, రథము లేదు, ధనస్సు లేదు, జంబుమాలి లేదు, ఏమీ లేవు. ఇంత ముద్దోటు ఉంది అక్కడ. మళ్ళీ ఎక్కి కూర్చున్నారు. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత. మళ్ళీ చెప్తున్నారు. మళ్ళీ వార్త వెళ్ళింది, అయిపోయింది. జంబుమాలి వెళ్ళిపోయాడు. 7 మంత్రిసుతుల్ని పిలిచాడు. కొన్ని వేల సైన్యాన్ని ఇచ్చి పంపించాడు, పట్టుకురండి ఆ వానరాన్ని. అది ఇంద్రుడి పనుపనొచ్చిందా, అగ్ని పనుపనొచ్చిందా, శివుడి పనుపనొచ్చిందా, విష్ణువు పనుపనొచ్చిందా, మహాతేజమా నందీశ్వరుడా, పట్టండి అన్నాడు. మళ్ళీ వచ్చారు గౌగబా. తలేనభ్యహనత్కాంశ్చి పాదైకాంశ్చిత్ పరంతపహ ముష్టినాభ్యహనత్కాంశ్చి నఖైకాంశ్చిత్ దదారయత్. కొంతమందిని వక్షస్థలంతో గుద్దీశారు, కొంతమందిని గోళ్లతో రక్కేశారు, కొంతమందిని పాదాల కింద పెట్టి తొక్కేశారు. ప్రమమాధోరసాకాంశ్చి ఊరుభ్యాన పరాంకపి కేచిత్తస్య నినాదేన తత్రైవ పతితా భువి. తొడలు రెండింటినీ చేతులతో పెద్దగా చప్పుడు చేస్తూ కొట్టి మహానాదం చేసేటప్పటికీ కొన్ని వేల మంది గుండెలు బద్దలై చెవుల్లోంచి, ముక్కుల్లోంచి, నోట్లోంచి నెత్తురు కక్కుని పడి చచ్చిపోయారు. హతైర్నాగైశ్చ తురగై భగ్నాక్షోశ్చ మహోరథై హతైశ్చ రాక్షసైద్భూమి రుద్ధమార్గా సమంతతః అంటారు మహర్షి. కొన్ని లక్షల ఏనుగుల యొక్క తలలు తెగిపోయి పడిపోయాయి, గుర్రాలు పడిపోయాయి, ఒంటెలు పడిపోయాయి, రథాలు పడిపోయాయి, సైన్యం పడిపోయింది. నెత్తురు వరదలై నదులై ప్రవహిస్తోంది. ఆయన మళ్ళీ తోరణం మీద కూర్చున్నారు. మళ్ళీ జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల. మళ్ళీ కూర్చుని అలాగే చెప్తున్నారు. ఇంతమంది పడిపోయారు, భూమి అంతా నెత్తుటితో తడిసిపోయింది. ఆశ్చర్యపోయాడు. ఏమిరా ఈ విశేషమని 5 సేనాగ్రనాయకుల్ని పిలిచాడు. పిలిచి, మీరు 5 వెళ్ళి పట్టండిరా, పట్టి ఆ వానరాన్ని తీసుకురండి అన్నాడు. సవిరూపాక్ష యూపాక్షౌ దుర్ధరం చైవనాయకం ప్రఘసం భాసకర్ణంచ పంచసేనాగ్రనాయకాన్. వాళ్ళు సవిరూపాక్ష యూపాక్షౌ దుర్ధరం చైవనాయకం ప్రఘసం భాసకర్ణంచ, ఈ 5 పంపించాడు. 5 వచ్చారు. 5 వైపుల నుంచి చుట్టుముట్టి ఆయనతో యుద్ధం మొదలుపెట్టారు. అబ్బో, చండప్రచండమైనటువంటి యుద్ధం జరిగింది. చూశారు, ఎంతసేపు వీళ్ళతో యుద్ధం అనుకున్నారు. ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరారు, గిరగిర తిరిగారు. తతస్సమురితాష్టాశ్వం రథం భగ్నాక్షకూబరం విహాయపదద్ధూమౌ దుర్ధరం త్యక్త జీవిత. ఆ పైనుంచి పడుతూ అరిచేత్తో ఒక్క దెబ్బ కొట్టారు, అంతే. రథము లేదు, గుర్రాలు లేవు, ఏమీ లేవు. దుర్ధరుడు అందులో వెంటనే ప్రాణాలు వదిలిపెట్టి గుడ్లు తిరుగుడుబడి మాంసపు ముద్దై చచ్చిపోయాడు. మిగిలిన 2 వస్తున్నారు. గబగబా పరిగెత్తికెళ్ళి ససాల వృక్షమాసాద్య సముత్పాటజ వానర జఘాన రాక్షసౌ వీరౌ హనుమాన్ కపికుంజర. ఓ సాలవృక్షం ఒకటి కనపడింది. దాన్ని పట్టుకుని పైకెత్తి గిర్ర తిప్పి వాళ్ళ మీద విసిరారు. 2 గుండెల మీద పడింది, వాళ్ళు పడిపోయారు. మిగిలిన ఇంకో 2 వస్తున్నారు. సముత్పాటగిరే శృంగం సమృగం వ్యాలపాదపం జఘాన హనుమాన్ వీరో రాక్షసౌ కపికుంజర. పెద్ద పులులు, సింహాలు, పాములు, రాక్షసులతో ఉన్నటువంటి ఒక పెద్ద పర్వత శిఖరం కనబడింది. హనుమ వెంటనే ఆ పర్వత శిఖరాన్ని పైకెత్తి ఒక్క విసిరారు వాళ్ళిద్దరి మీదకి. అది వచ్చి మీద పడిపోయింది. పర్వత శిఖరం ముక్కలైపోయింది. వాళ్ళందరూ కూడా చూర్ణమైపోయారు. 2 పడిపోయారు. మొత్తం సైన్యం అంతా మరణించింది. 5 సేనాగ్రనాయకులు చనిపోయారు. మళ్ళీ వార్త వెళ్ళింది. ఇప్పటికి 80 లక్షల మంది కింకరులు అయిపోయారు. జంబుమాలు అయిపోయాడు. 7 మంత్రిసుతులు అయిపోయారు. 5 సేనాగ్రనాయకులు అయిపోయారు. తెల్లబోయాడు రావణాసుడు. ఏమిరా ఈ మహాతేజం, ఎక్కడి నుంచి వచ్చింది ఈ మహావానరం, ఎవరు పడతారని ఇలా చూశాడు సభలో. ఆయన చూపిలా నిలబడింది.
వెంటనే లేచాడు అక్షకుమారుడు, రావణుడి కొడుకు, మహాతేజోమూర్తి, చిన్న వయస్సులో అద్భుత పరాక్రమం. తండ్రి నాకు అవకాశం ఇవ్వండి, నేను పట్టి తెస్తానన్నాడు. చాలా చిన్నవాడివి కానీ పంపుతున్నాను, ఈసారి ప్రాణములతో పట్టి తీసుకురా వానరాన్ని, లేదా వధించు అన్నాడు. గబగబా బయలుదేరాడు. ఇద్దరికీ బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది. ఎంత గొప్ప యుద్ధం! ఆ యుద్ధం జరిగితే స్వామి హనుమ సంతోషించారు. ఓరి పిల్లవాడు రా, కానీ ఎంత గొప్ప యుద్ధం చేశాడు. కానీ రామరాయల వారు అంటాడు, ముదుసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అంటాడు. మా ఇంటి దీపం ఎంత బాగా వెలుగుతుందో అని ముద్దెట్టుకుంటే మూతి కాలిపోద్ది. పిల్లాడైనా ఎంత బాగా యుద్ధం చేస్తున్నాడో అని ఊరుకుంటూ కూర్చుంటే వీడు చెలరేగిపోయి మధ్యందిన మార్తాండ బింబల్లా అయిపోతున్నాడు. కాబట్టి వీడిని చంపేయాలనుకున్నారు. ఆయన రథాన్ని ఒక్క దెబ్బ కొట్టి ఆకాశంలోకి ఎగిరారు హనుమ. తప్పించుకుని రథం మించి దూకి అక్షకుమారుడు కూడా పైకి ఎగిరాడు. ఇద్దరు ఆయన బాణప్రయోగం చేస్తున్నాడు, హనుమ తప్పుకుంటున్నారు అవలీలగా గాలిలో. చూశారు ఈ పిల్లవాడిని ఇంకా చంపకపోతే కష్టమని అత్యంత వేగంగా కిందకొచ్చి, వాడు అదృష్టమో దురదృష్టమో కానీ ఆ అక్షకుమారుడు 2 పాదములు పట్టుకుని అత్యంత వేగంతో కిందకి దిగడంలో వాడు కూడా కిందకి దిగిపోతుంటే ఆ అంగీ అలా పైకి లేచిపోయింది. కిందకి దింపి ఆ 2 కాళ్ళు పట్టుకుని గిర్ర తిప్పారు. తిప్పి నేలకేసి దెబ్బ తిప్పుతుంటే సభగ్న బాహూరుకటి శిరోదర చరన్న సృజ్నిర్మథితాస్తిలోచన సభగ్న సంధి ప్రవికీర్ణ బంధనో హతక్షితౌ వాయుసుతేన రాక్షస. ఒక దెబ్బ కొట్టేటప్పటికి తల పగిలిపోయింది, మళ్ళీ తిప్పి కొట్టేటప్పటికి వక్షస్థలం పగిలిపోయింది, మళ్ళీ తిప్పి కొట్టేటప్పటికి కటిస్థానం అంతా పగిలిపోయింది, మళ్ళీ తిప్పి కొట్టేటప్పటికి పాదాల దాకా పగిలిపోయింది. పాదాలు 2 మొక్కజొన్న కండిలా చేతిలో ఉన్నాయి, విసిరవతల పారేసి. హనుమ కొట్టడం అంటే అలా ఉంటుంది, హనుమ యుద్ధం అంటే అలా ఉంటుంది. మళ్ళీ ఎక్కి కూర్చుని మళ్ళీ జయచ్చది బలో రామో లక్ష్మణశ్చ మహాబల మళ్ళీ మొదలుపెట్టారు. అమ్మన ఆయన అక్షకుమారుడు కూడా పోయాడు. మొట్టమొదటిసారి జీవితంలో తన వాళ్ళు చనిపోవడం అంటే ఏమిటో బాధ అనుభవించాడు రావణాసురుడు. మొట్టమొదటిసారి తన కొడుకు చచ్చిపోవడం అన్న బాధ ఏమిటో తెలిసింది. ఇంతమందిని చంపడం కాదు, ఇంకోళ్ళని బాధ పెట్టడం కాదు, బాధ అంటే ఏమిటో ఇప్పుడు తెలిసి వచ్చింది. మీరేమనుకోకండి కానీ ఓ డాక్టర్ గారికి సెగ్గడ్డేస్తే ఇంకో డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తే అప్పుడు అన్నట్టు డాక్టర్ గారు ఇన్ని సెగ్గడ్డలు కోసాను కానీ సెగ్గడ్డ ఇంత నొప్పిగా ఉంటుందని ఇప్పుడు తెలిసిందన్నారు. అలాగా ఇంతమందిని బాధ పెట్టాను కానీ బాధ అంటే ఏమిటో ఇప్పుడు తెలిసి వచ్చింది, అక్షకుమారుడు చచ్చిపోతే అన్నాడు. అని ఎవరు పడతారా ఈ మహావానరాన్ని అన్నాడు. ఇంద్రజిత్ లేచి నిలబడ్డాడు. నాయనా మహానుభావుడివి, ఇంద్రుణ్ణి పట్టినవాడివి, నిన్ను పంపకూడదు, కానీ గత్యంతరం లేక పంపిస్తున్నాను. ఎలాగైనా ముందు అతని వేగాన్ని తగ్గించి, ఆ వేగం తగ్గినంత కాలం అతన్ని పట్టుకోలేం, ఆ వేగాన్ని తగ్గించి పట్టుకో అన్నాడు. పెద్ద పులులు పూంచిన వాహనం మీద వచ్చాడు. ఇంద్రజిత్ అంటే యుద్ధం ఏమిటో, ఇంద్రజిత్ ఎంత భయంకరుడో మీరు యుద్ధకాండలో ఇంద్రుడు కానీ అసలు ఒళ్ళు గగుర్పొడుస్తుంది ఆ ఇంద్రజిత్ గురించి వింటే. అలాంటి యుద్ధం, అటువంటి మనిషి వాడు, అటువంటి రాక్షసుడు వాడు. యుద్ధానికి వచ్చాడు, ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది, వాడు కనిపెట్టాడు. ఈయన అనితర సాధ్యమైన వేగం ఉంది దీనికి. ఇంత వేగం ఉన్నంతసేపు ఎన్ని బాణాలు వేసినా, ఏకకాలంలో 1000 బాణాలు వేసినా 1000 బాణాల మధ్యలోంచి తప్పుకుంటారు ఆయన. కాబట్టి ఈయన వేగం ఆగిపోవాలి, ఈయన నేల మీద నిలబడిపోవాలి. కాబట్టి అసలు వేగం ఆగిపోవాలంటే బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసేయాలని బ్రహ్మాస్త్రం వేశాడు. వెంటనే వెళ్ళి బ్రహ్మాస్త్రం హనుమని పట్టుకుంది. కానీ ఆయనకి వరం ఉంది, బ్రహ్మాస్త్రం ఆయన్ని పట్టుకోదు, వదిలిపెట్టేస్తుంది. ఆయన ఆలోచించారు వెంటనే, ఓ నన్ను బ్రహ్మాస్త్రంతో కట్టాడు, అస్త్రబంధస్య చాన్యం హి, నన్ను బ్రహ్మాస్త్రంతో కట్టినా నాకేమీ భయం వేయట్లేదు. ఎందుకో తెలుసా, నాకు బ్రహ్మగారి వరం ఉంది, అది పట్టదని. కానీ మహానుభావుడు బ్రహ్మగారంటే ఇంటి పెద్ద, ఆయన మీద గౌరవంతో కాసేపు ఆ అస్త్రానికి గౌరవం ఇచ్చి నన్ను పట్టుకోవడానికి అవకాశం ఇచ్చి 1 నిమిషం అలా నిలబడతానని, అది పట్టుకోవడానికి అవకాశం ఇచ్చి నిలబడ్డారు. తత స్వయంభువైర్మంత్రై బ్రహ్మాస్త్రం అభిమంత్రితం హనుమాన్ చింతయామాస వరదానం పితామహ. నాకు బ్రహ్మగారు వరం ఇచ్చారు, అయినా గౌరవానికి కట్టుబడతాను, ఒక్క క్షణం అని ఆగారు. ఇలా నిలబడడం ఏమిటి చూశారు రాక్షసులు. అమ్మ దొరికాడు రా అనుకున్నారు. పరిగెత్తారు, గబగబా వెళ్ళారు, పాత గుడ్డలు తీసుకొచ్చేశారు. అక్కడ ఎదురుకుండా కనపడ్డవి ఏవో తాడు ముక్కలు ఉంటే అవన్నీ తీసుకొచ్చారు, వేసి కట్టేశారు. సబద్ధస్తేన వల్కేనా విముక్తోస్త్రేణ వీర్యవాన్ అస్త్రబంధస్య చాన్యం హి నబంధం అనువర్తతే. బ్రహ్మాస్త్రం అంటే దానికి ఒక గౌరవం ఉంటుంది. ఆ బ్రహ్మాస్త్రంతో కట్టపడ్డవాడిని తాళ్లతో కడితే అది వదిలిపెట్టేస్తుంది. బ్రహ్మాస్త్రంగానే ఒకసారి ఎవరి మీదైనా వేసిన తరువాత వారికి బ్రహ్మాస్త్రం వదిలిపెడితే మరునాడు సూర్యోదయం వరకు ఇంకా ఏ అస్త్రం ఆయన పట్టదు.
కాబట్టి ఆ రోజు రాత్రే హనుమ తలుచుకుంటే రావణాసురుణ్ణి చంపేస్తారు ఆ రోజు పగల. కానీ వెంటనే ఇంద్రజిత్ అనుకున్నాడు, అహో మహత్కర్మ కృతం నిరర్ధకం నరాక్షసైర్మంత్రగతిర్వినుష్ట పునశ్చనాస్త్రే విహతైస్త్రమన్య ప్రవర్తిత సంశయతాత్మ సర్వే. బుద్ధి లేక ఈ రాక్షసులు గభాలను వెళ్ళి తాళ్లతో కట్టారు, బ్రహ్మాస్త్రం వదిలేసింది. ఇప్పుడు ఇంకో అస్త్రం పట్టుకోదు. ఇప్పుడు ఈ వానరుడు తలుచుకుంటే లంకనంతటినీ సర్వనాశనం చేసేయగలడు అని ఇంద్రజిత్ అంతటి వాడు భయపడ్డాడు. హనుమ అనుకున్నారు, ఎంతసేపు చేస్తాను ఈ యుద్ధం, కావలసిందే ఆ 10 తలల వాడిని చూసి 4 మంచి మాటలు చెప్పాలి. ఏదో పట్టుకున్నారుగా, తీసుకెడతారుగా, వెళదాం అని ఏమీ తెలియనట్టు కట్టుబడిన వారిలా ఆయన ఊరుకున్నారు. తీసుకెళ్లారు, సభలో ప్రవేశపెట్టారు, నించోబెట్టారు, ఏదో తోక చెట్టుకున్నారు, కూర్చున్నారు. నేను పిచ్చ పనులన్నీ ఆయన ఏం చేయరు, చక్కగా నించున్నారు అలా కట్టేస్తే. ఎదురుగుండా అబ్బో మహాడాంబికంగా ఉన్నతమైన ఆసనం మీద పాలనురుగు లాంటి వస్త్రం కట్టుకుని 10 తలలతో రాత్రి నిద్రపోతున్నప్పుడు ఒకటే తల, మళ్ళీ లేచినప్పుడు 10 తలలు వచ్చేస్తాయి, కామరూపి. 10 తలలు, 10 కిరీటాలు, పెద్ద పెద్ద ముత్యాల హారాలతో కూర్చుని ఉన్నాడు. చూశాడు హనుమ వంక, హనుమ ఆయన వంక చూశారు. హనుమ ఆయన వంక చూసన్నారు, అహో రూపమహో ధైర్యమహో సత్వమహోద్యుతి అహో రాక్షస రాజస్య సర్వలక్షణయుక్తత. ఏమి డాబు, ఏమి తేజస్సు, ఏమి వీర్యం, ఏమి పరాక్రమం, ఏమి తేజస్సురా వీడిది. వీడే కానీ సీతమ్మ తల్లిని అపహరించడం అన్న మహాపాతకం చేసి ఉండకపోతే 3 లోకములను శాసించగలిగిన మొనగాడు. ఎంత తప్పు చేశాడ్రా. మహాత్ములు ఇప్పుడు అవతల వారిలో ఉన్నటువంటి తేజస్సుని చూసి గౌరవిస్తారు. రావణుడు చూశాడు హనుమని. ఆయన చూసి చూడగానే శంకాహృతాత్మా దధ్యౌసా కపీంద్రం తేజసావృతం. ఏమిట్రా ఇంత తేజస్సుతో ఉంది ఈ వానరం. ఒకవేళ కిమేష భగవాన్ నందీ భవే సాక్షాత్ దిహాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా. ఒకానొకప్పుడు నేను కైలాస పర్వతాన్ని కదిపినప్పుడు నందీశ్వరుడు శపించాడు. నేను ఆయన వంక చూసి కోతిముఖంలా ఉందని నవ్వితే, నా ముఖం కోతిముఖంలా ఉందని నన్ను చూసి నవ్వావు కాబట్టి కోతిముఖాలున్న వాళ్లే లంకాపట్టణానికి వచ్చి లంక నాశనం చేస్తారని శపించాడు. ఆ నందీశ్వరుడు రాలేదు కదా, లేకపోతే ఈ వానరుడికి ఇంత తేజస్సు ఎక్కడది అని తెల్లబోతున్నాడు. ఆయనది అనుమానం, ఈయనది గొప్పతనం. ఎందుకంటే అంతమంది మధ్యలో ఉండి కూడా అంత ధైర్యంగా నిలబడగలరు హనుమ. చూస్తున్నారు. నేను మాట్లాడడం ఏమిటనుకున్నాడు. ప్రహస్తుడిని పిలిచాడు, సైన్యాధిపతిని. అడుగు, ఎవరి పనుపనొచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎందుకు అశోకవనాన్ని భంజించాడు, నిజం చెప్పాడా బతుకుతాడు, అబద్ధం చెప్పాడా మరణశిక్ష విధిస్తాను. ప్రహస్తుడు అదే చెప్పాడు, మా ప్రభు ఉదారుడు మహానుభావుడు, నిన్నేం చెయ్యడు, నిజం చెప్పు, ఎందుకు వచ్చావు, ఎందుకు అశోకవనాన్ని భంజించావు, సీతమ్మని ఎందుకు చూశావు, సీతమ్మతో ఏం మాట్లాడావు చెప్పన్నాడు. ఆయన అన్నాడు, నీ మోహన్ నీతో మాట్లాడ్డాడు, నీతో మాట్లాడడానికి నేను రాలేదు, నేను రావణుడితో మాట్లాడడానికి వచ్చాను. నేనేమీ కావాలని అశోకవనాన్ని భంజించలేదు, కావాలని మీ వాళ్ళని కొట్టలేదు. వాళ్ళు వచ్చి నన్ను కొట్టారు, నేను తిరిగి కొట్టాను. వాళ్ళు కొడితే నేను తట్టుకున్నాను, నేను కొడితే వాళ్ళు చచ్చారు. నాదా తప్పు? అశోకవనాన్ని భంజించావంటావా? మర్యాదగా నిన్ను చూస్తానంటే నువ్వు పిలవవు. అందుకని నిన్ను చూడడానికి అవకాశం కోసమని అశోకవనంలో చెట్లు విరిచాను. చెట్లు పీకితే తప్పు, కొమ్మ విరిస్తే కొమ్మ మళ్ళీ చెట్టు పెరుగుతుంది. కాబట్టి చెట్టు కొమ్మలు విరిచాను తప్ప చెట్లు పీకలేదు. కాబట్టి నా ఎందు దోషం లేదు. ఇక ఎందుకు వచ్చానంటావా? నీతో కొన్ని మాటలు చెప్పవలసిన అవసరం ఉంది. శృణు భ్రాతుస్సమాదేశం సుగ్రీవస్య మహాత్మనః. నీకు సోదరుడు సుగ్రీవుడు కొన్ని మాటలు చెప్పమన్నాడు, అందుకని పట్టుకొచ్చానన్నాడు. సుగ్రీవుడు రావణుడికి సోదరుడు ఎలా అవుతాడు అంటే, వాలికి రావణుడికి ఒక సంధి ఉంది. వాళ్ళిద్దరూ ఎంత దుష్టమైన సంధి చేసుకున్నారంటే, నాకెవరైనా దొరికితే నేను అనుభవించి నీకు ఇస్తాను, నువ్వు అనుభవించు. నీకెవరైనా దొరికితే నువ్వు అనుభవించి నాకు ఇయ్యి, నేను అనుభవిస్తాను. నేను ఎత్తుకొచ్చినవి నేను వాడుకుని నీకు ఇస్తాను, నువ్వు వాడుకో. నువ్వు ఎత్తుకొచ్చినవి నువ్వు వాడుకుని నాకు నేను వాడుకుంటాను. ఎంత గొప్ప సంధి వాళ్ళిద్దరిది. మన ఇద్దరం అన్నదమ్ములు లాంటి వాళ్ళమని సంధి చేసుకున్నారు. మరి వాళ్ళిద్దరూ అన్నదమ్ములు లాంటి వాళ్ళు అయితే వాలి తమ్ముడు సుగ్రీవుడు రావణుడికి సోదరుడేగా. ఇందులో చమత్కారం ఏమిటో తెలుసా అండి? హనుమ లక్షణం. సుగ్రీవుడికి ఓ లక్షణం ఉంది, రాయబారం పంపుతాడు ముందు. మాట వినకపోతే రాముడిని తీసుకుని వస్తాడు, తీసుకొచ్చే వాలిని చంపించాడు. ఇప్పుడు మాట పంపించాడు, విన్నావా విను, వినకపోతే రాముడిని తీసుకొస్తాడు. అదిగో వాలి వెళ్ళిపోయాడు, నువ్వు వెళ్ళిపోతావు. ఇది అంతర్లీనంగా రహస్యం. పైకి చెప్పరు, చక్కగా మాట్లాడతారు. అలా మాట్లాడగలిగిన ప్రజ్ఞ అందులో ఉందని చూపించడం సౌందర్యం. అది సుందరకాండ, అది మహర్షి యొక్క గొప్పతనం. సరే చూశాడు. ఆయన అన్నారు, నేను ఎందుకు వచ్చానో నీకు చెప్తాను విను. లక్షితేయం మయా సీతా తథా శోకపరాయణ గృహ్యయాం అభిజానాసి పంచాస్యమివ పన్నగీం. సీతమ్మ తల్లి దర్శనం కోసం వచ్చా, సీతమ్మ తల్లిని చూశా.
నేను తీసుకురాలేదు, నేను దాచలేదని అబద్ధం ఆడదామనుకుంటున్నావేమో, నేను చూడటం జరిగింది. ఆమె సామాన్యమైన స్త్రీ, నీ చేత అనుభవింపబడదగినది అనుకుంటున్నావేమో, ఆమె 5 తలల పాము. నీ మృత్యువుని నువ్వు కొని తెచ్చుకుని లంకలో పెట్టుకున్నావు. ఆమె తస్య భార్య మనేనష్ట సీతాపతి మనువ్రత వైదేహస్య సుత రాజ్ఞో జనకస్య మహాత్మనః. ఏమనుకుంటున్నావో, జనక మహారాజు గారి యొక్క అయోనిజి అయినటువంటి కుమార్తె సీతమ్మ తల్లి రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలు, సాక్షాత్ పరదేవత. మర్యాదగా తీసుకెళ్లి రాముడికి ఇచ్చావా బ్రతుకుతావు, లేదా మట్టి కలిసిపోతావు. రావణ, నా మాట విను, నేను ఎలా చచ్చిపోతానంటావేమో. నువ్వు బ్రహ్మ గురించి తపస్సు చేసినప్పుడు, వరములు అడిగినప్పుడు నరవానరుల చేతిలో మరణించనని నువ్వు వరం అడగలేదుగా. ఇప్పుడు సుగ్రీవో నహిదేవోయం నాసురో నచరక్షథ నదానవో నగంధర్వో నయక్షో నచపన్నగ మానుషో రాఘవో రాజన్ సుగ్రీవస్య మహాత్మనః. సుగ్రీవుడు వానరుడే కానీ ఆయన యక్షుడు కాడు, గంధర్వుడు కాడు, కిన్నెరుడు కాడు, కింపురుషుడు కాడు, దేవత కాడు. వానరుడు కాబట్టి సుగ్రీవుడి చేతిలో చచ్చిపోతావు. రాముడు నరుడు, 12 నెలలు అమ్మ కడుపులో ఉండి పైకొచ్చాడు. నరుడు కనుక రాముడి చేతిలో చచ్చిపోతావు. నరవానరములైన సుగ్రీవుడు రాముడు కలిసి వచ్చి వెనక ఇన్ని వేల వానరములు వస్తే నువ్వు చావకుండా ఎలా ఉంటావు? నేను చేసుకున్న తపస్సు ఉందంటావా? తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాచన ప్రాప్తం ధర్మఫలం తావత్ భవతా నాత్ర సంశయ. చేసిన పుణ్యానికి ప్రతిఫలం కాంచనలంకకి ఆధిపత్యం వహించావు. ఇంతకాలం పుత్ర మిత్ర కళత్రాదులతో సంతోషంగా గడిపేశావు. ఇప్పుడు చేసిన పాపము చిన్నదైతే పుణ్యము పాపము ఏకకాలంలో అనుభవించవచ్చు. ఇంట్లో పళ్ళుంటాయి, తినడానికి షుగర్ ఉంటుంది, ఒంట్లో సరిపోతుంది. ఉన్నాయి కానీ తినడానికి ఉండదు. కానీ చచ్చిపోవలసిన అవసరం ఉండదు, ఎందుకంటే మహాపాతకం కాదు కాబట్టి పాపం అక్కడితో పోతుంది. కానీ మహాపాతకం మూలఘాతి, శరీరం పడిపోతుంది, చచ్చిపోతావు. తెచ్చింది మహాపతివ్రతని కాబట్టి ఎలా బతికుంటావు? నీ ప్రాణం పోతుంది. కాబట్టి నా మాట విను, సీతమ్మ తల్లిని తీసుకెళ్లి రామచంద్రమూర్తికి సమర్పించి కృతకృత్యుడువు కా, లేకపోతే నశించిపోతావు. రావణ, ఏమనుకుంటున్నావు? రాముడు అంటే సామాన్యుడు అనుకుంటున్నావేమో. భాస్కరుడు అంటాడు, నాకు ఎంత ఇష్టం ఆ పద్యాలు. వాల్మీకి హృదయాన్ని పట్టుకున్నాడు మహానుభావుడు. ఆంధ్రీకరిస్తూ అంటాడు, మండిన విస్ఫులింగ విషమ జ్వలితాల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదుపుడేశడు వజ్రసాధనా ఖండిత పంక్తి కంఠ కణకంఠ పురాంతక శైలచాలనోద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండముల్. రామచంద్రమూర్తే వచ్చి లంకా పట్టణంలో నిలబడి బంగారు కోదండాన్ని చేత్తో పట్టుకుని బాణములను ప్రయోగిస్తే ఆకాశంలోకొచ్చి మెరుపుల తుంపర్లతో అవి వచ్చి శత్రు సైన్యం మీద పడితే తట్టుకోగలననుకుంటున్నావేమో రావణ. నీ వల్ల కాదు. రాముడంటే ఎవరనుకుంటున్నావో? చరణాగ్రమున నీ భుజాదర్పమడిచిన దూర్జటి విలు లీల త్రుంచి వైచే, వాలపాశంబుల పడి నిన్ను కట్టిన వాలినొక్కమ్మున కూల వేసే అని నిన్ను చెరగొన్న అర్జును పురిగొన్న పరశురాముని ఆజి భంగపరచే కడమెయ్యొక్కట కరదౌషణాదుల 14,000 బారి సమరే అమ్మహాధనుద్ధరునకిగ్గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ గాత హతులు కాక బ్రతుకగలరే. రామచంద్రమూర్తి అంటే శివుని యొక్క ధనస్సుని అవలీలగా భంగం చేసినవాడు. నీకు ఒకానొకనాడు బాగా జ్ఞాపకం ఉందిగా, నువ్వు వెళ్ళి వాలి సంధ్యావందనం చేసుకుంటుంటే వెళ్ళి వాలి తోక పట్టుకుని ఏదో అల్లరి చేశావు. ఇప్పుడు ఇందుకు ఈ 10 తలల పురుగుతో గొడవ, తర్వాత చూద్దాంలే అని వాలి తోకతో చుట్టి 4 సముద్రాల దగ్గర అర్ఘ్యమిస్తూ నిన్ను నీళ్ళల్లో ముంచేవాడు. నువ్వు ఊపిరి ఆడక కొట్టుకుంటుంటే మళ్ళీ తోకతో పైకెత్తి 4 సముద్రాలు తిప్పి ఇంటికి తీసుకెళ్ళి భార్య ఇచ్చిన పాలన్నీ తాగేసి ఆ తోక విదిల్చి కింద పారేసి 10 తలల పురుగా ఎవరు నువ్వు అని అడిగాడు. అటువంటి వాలిని ఒక్క బాణంతో కొట్టాడు రామచంద్రమూర్తి. ఖరదూషణాదులు జనస్థానంలో నువ్వు పెట్టావు 14,000 మంది రాక్షసుల్ని. 14,000 మంది రాక్షసుల్ని 1 గంట 40 నిమిషాల దగ్గరలో ఒకే ఒక్క రామచంద్రమూర్తి ఎప్పుడు కోదండం పట్టుకున్నాడో, ఎప్పుడు బాణం తీశాడో, ఎప్పుడు సంధించాడో తెలియదు. 14,000 మందిని ఒక్కడే చంపేశాడు. ఎంతసేపు అనుకుంటున్నావు? 1 గంట 47 నిమిషములు అనుకుంటాను, నాకు గుర్తుంటే సరిగ్గా. ఆ సమయంలో చంపేశాడు. అందుకే రామదాసు గారు అంటాడు, బండన భీముడత్తజన బంధవుడుజ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరి కాడండ డడాండ నిడదంబుల జండము నిండ మత్త వేదండమునిక్కి చాటరథీ కరుణాపయోనిధి అంటాడు. ఆయన భుజములు తాండవం చేస్తాయి యుద్ధం వస్తే. కాబట్టి వాలిని ఒక్క బాణంతో కొట్టాడు. ఇక నువ్వెక్కడ నిలబడతావు? 14,000 బారి సమరే అమ్మహాధనుద్ధరునకిగ్గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే. ఆయన బాణాలకి ఎదురొచ్చి ఇంద్రాదులు నిలబడగలరా? ఆయన రాముడి వరకు ఎందుకురా? తురగశ్చందన మత్తవారణ భటస్తోమంబుతో కూడా నీపురి భస్మంబుగా కాల్చి సైనిక సుహృత్పుత్రాన్ని జశ్రేణి నెత్తురు క్రక్కన్ పడగృత్తి చంపి మరి మృత్యుక్రూరతన్ పట్టి నీ శిరములు త్రుంపగా నేనే చాలు.
జయశ్రీ లబ్ధివర్ధిల్లగన్. ఏమనుకుంటున్నావో, నీ ఏనుగుల్ని, నీ గుర్రాల్ని, నీ ఒంటెల్ని, నీ సైన్యాన్ని, నీ లంకని అన్నిటినీ చంపేసి వచ్చి నీ పరితలకాయలు గిల్లేస్తాను రావణ. నువ్వు నా ముందు నిలబడలేవు. ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? రాముడు చంపుతానన్నాడని వదిలేస్తున్నా. మర్యాదగా సీతమ్మనిచ్చావా బతుకుతావు. ఏమనుకుంటున్నావో సీతమ్మ అంటే? నీ కంఠర్పిత కాలపాశము శిరో నిర్ఘాత పాతంబు లంకౌక సంచయ కాళరాత్రి కళబద్ధోదగ్ర కాళాహి కన్యాకారాగత మృత్యువున్ జనక కన్యన్ వేగ నొప్పించి లోకైకత్రాణుని రామునింకనుము నీ కాబుద్ధి కాకుండినన్ సీతారాముల కోపానల నలలు లంకాభూతవ్రాతము భస్మీభూతముగా చేయున నిడుపడమిన కిన్కన్. నువ్వు అలా తీసుకెళ్ళి అప్పజెప్పకపోతే 5 తలల పాము సీతమ్మ, నీ తల మీద పడుతున్న పిడుగు, నీ మరణానికి వచ్చిన హేతువు, లంక నాశనం అయిపోతుంది. ఒకవేళ రాముడే వచ్చి చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి నిలబడ్డాడో, నువ్వు సీతమ్మనివ్వకపోతే బ్రహ్మా స్వయంభూశ్చతురాననో వా ఇంద్రో సురేంద్రో సురనాయకో వా రుద్రో త్రినేత్ర త్రిపురాంతకో వా త్రతుం నశక్తస్య ఇది రామవధ్యం. బ్రహ్మ కాని, విష్ణువు కాని, శివుడు కాని ఎవ్వరూ అడ్డుకోలేరు. రాముడు చంపేస్తానంటే చంపేస్తాడంతే. వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డావా క్షమించేస్తాడు. ఎంత తప్పు చేసిన వాడిని క్షమిస్తాడు. వెళ్ళి సీతమ్మని ఇచ్చేసే కృతకృత్యులు అవుతావు. వాడికి ఎక్కడలేని కోపం వచ్చింది. చంపేసేయండి వానరాన్ని అన్నాడు. వెంటనే విభీషణుడు లేచి, అన్నయ్య, ఇన్ని చదువుకున్న వాడివి నువ్వే ఇలాంటి శిక్షలు వేస్తే ఇంకా చదువుకోవడం అనవసరం. సాధుర్వా ఇది వా సాధు పరైరేషా సమర్పిత బ్రవన్ పరార్థం పరవాన్న దూతో వదమర్హసి. దూతని చంపకూడదన్నయ్య. ఏదైనా అంగాన్ని వైకల్యం చెయ్యొచ్చు, ఒక అవయవాన్ని తీసేయచ్చు, కాల్చి ముద్రలు వెయ్యొచ్చు, ఏదైనా ఇబ్బంది పెట్టచ్చు తప్ప అలా చేస్తారా అన్నయ్య? దూతని చంపేస్తావా? పైగా దూతని చంపేస్తే వెనక్కి వెళ్ళి నీ వైభవాన్ని రామలక్ష్మణులకి చెప్పేవాడు ఎవరుంటాడు? అందుకని వద్దన్నయ్యా, ఇంకేదైనా శిక్ష వెయ్యి అన్నాడు. కోతులకి తోకంటే చాలా ఇష్టం రా. బాగా బట్టలు చుట్టండి, నెయ్యి పొయ్యండి, అగ్నిహోత్రం వెలిగించండి, దాన్ని కట్టేయండి, రథంలో కూర్చోబెట్టండి, అన్ని వీధులు తిప్పండి, చతుష్పదములు 4 వీధుల కూడళ్ళకి తీసుకెళ్ళండి, చారీకుడు దొంగ దొంగ అని ప్రకటించి చూపుళ్లతో కొట్టండి అన్నాడు. మహానుభావుణ్ణి తాళ్లతో కట్టేశారు, తోకకి బట్ట చుట్టారు, నెయ్యి పోశారు, అగ్నిహోత్రం వెలిగించారు, రథంలో కూర్చోబెట్టారు, చీపుళ్లతో కొడుతూ తిప్పుతున్నారు. ఆయన అనుకున్నారు, పోన్లే చీపుళ్లతో కొడితే కొట్టారు, తిప్పితే తిప్పారు. రాత్రివేళ వెతికాను, రావణ బలం చూడలేదు. రాముడి దగ్గరికి వెళ్ళి రావణ బలం ఎంత అంటే చూడలేదు స్వామి అనడం ఎందుకు? నా స్వామి కోసం చీపుళ్లతో కొడితే నేను భరిస్తానన్నారు. ఇది మహాభక్తి తత్పరుడు హనుమంటే, మహానుభావుడు. కాబట్టి అంతా చూశారు, అన్ని చోట్లకి తీసుకెళ్లారు. చారీకుడు అని పిల్లలు పెద్దలు ఏదో సినిమా వాళ్ళ పోస్టర్ల బండి పెడితే చిన్నప్పుడు పరిగెత్తినట్టు ఆ రథం వెనకాల అందరూ పరిగెత్తారు. ముసలివాళ్ళు, ముక్కవాళ్ళు అందరూ వచ్చి ఈ కోత అంటున్నారు. అక్కడ ఉన్న రాక్షస స్త్రీలు వెళ్ళి సీతమ్మకి చెప్పారు, నీతో కిచకిచలాడిన కోతి ఎవరంటే నాకు తెలియదు అన్నావుగా, ఆ కోతి తోకకి బట్ట పెట్టి నెయ్యి పోసి నిప్పు పెట్టి తిప్పుతున్నారన్నారు. ఆవిడంది, యజ్జస్తి పరిశుశ్రూషాం యజ్జస్తి తెలితం తపః యది చాస్త్వేకపత్నీత్వం సీతోభవ హనుమతః యది మాం తారయేదార్య సుగ్రీవ సత్యసంగరః అస్మాత్ దుఃఖాంబు సంరోధాత్ సీతోభవ హనుమతః యది మాం వృత్త సంపన్నాం తత్ సమాగమలాలసాం సవిజానాతి ధర్మాత్మా సీతోభవ హనుమతః యది కించిదనుక్రోశస్తస్య మయ్యస్తి ధీమతః యది వా భాగ్యశేషో మే సీతోభవ హనుమతః. ఒంటికి అగ్నిహోత్రం అంటుకున్నంత బాధ కూడా ఉపశమిస్తుందంటారు ఈ శ్లోకాలు వింటే సుందరకాండలో. ఇంద్రజిత్తుతో జరిగిన యుద్ధం 48వ సర్గ, అది వింటే ఏలినాటి శని దోషం కూడా ఉపశమిస్తుంది. కాబట్టి ఆవిడంది, నేను పతి శుశ్రూష చేసిన దాన్నైతే, నాకు భాగ్యము మిగిలి ఉంటే, నేను రాముడితో కలియడం నిజమైతే, సుగ్రీవుడు మాట నిలబెట్టుకునేవాడైతే, నాకు భాగ్యం మిగిలి ఉంటే, రాముణ్ణి తప్ప అన్యపురుషుణ్ణి తెలియని దాననైతే హనుమ యొక్క తోక చల్లబడుగాక అంది. అంతే, అగ్ని వెన్నపూసలా అయిపోయింది. ఆయన అనుకున్నారు, అవునులే పితామహ మహేంద్రాభ్యాం రక్షితస్యానిలేనచ, నేను సర్వకాలములయందు బ్రహ్మచేత వాయువుచేత, నా తండ్రి వాయువుచేత, ఆయన స్నేహితుడు అగ్నిహోత్రుడి చేత రక్షింపబడతాను. అయినా సీతమ్మ దర్శనానికి నేను వస్తుంటే సముద్రంలోంచి మైనాకుడి లేచి ఆతిథ్యం ఇచ్చాడు. నా తల్లి భక్తులను నేను అయ్యుండగా, రాముడు నా అండ ఉండగా నన్ను ఈ అగ్నిహోత్రుడు చనకుతాడా? అందుకే అగ్నిహోత్రం ఇంత చల్లగా ఉంది. పాపం నాకు చల్లగా ఉన్నాడు, కానీ ఈయనకి సంతర్పణ చేస్తాను. బ్రాహ్మణుడు కదూ, ఇంతకాలం నుంచి రావణ శాసనం వింటూ ఉండిపోయాడు, ఇప్పుడు ఈయనకి సంతర్పణ చేస్తాననుకున్నారు. అనుకుని ఎవరింట్లో ముందు ఈ అగ్ని పెడదాం అనుకున్నారు. చిన్నవారైపోయారు, కట్లు జారిపోయాయి, పెద్దవారైపోయి నిలబడ్డారు. ఆయన్ని చూసి అందరూ పారిపోయారు.
ఆ అగ్నిహోత్రాన్ని తోకని పట్టుకుని ఇలా నిలబడ్డారు. ఎవరింట్లో మొదట బోణీ చేద్దామని. సూర్యుడికి ఎదురుగా నిలబడిన సూర్యుడు బాలార్క అభిముఖో బాలో బాలార్క ఇవ మూర్తిమాన్. సూర్యుడికి ఎదురుకుండా ఉన్న సూర్యుడా అన్నట్టుగా ఉన్నారు. చూశారు, ఏదో పెద్ద మొనగాళ్ళలో నాతో సభలో మాట్లాడే ప్రహస్తుడు, వాడి ఇంటితో మొదలు పెడతాను. అందుకని అవప్లుత్య మహావేగ ప్రహస్తస్య నివేశనం అగ్నిం తత్రసి నిక్షిప్య శ్వశలైన సమోబలి. మొట్టమొదటి వెళ్ళి ప్రహస్తుడి ఇంట్లో అగ్ని పెట్టారు. అంతే, జ్వాల అంటుకుంది. ఇన్నాళ్ళ నుంచి కడుపు మండిపోయి ఉన్నాడు అగ్నిహోత్రుడు, బాధ పెడుతున్నాడని. నా కొడుకుని ఇంత బాధ పెట్టానని కోపంతో ఉన్నాడు వాయుదేవుడు. ఇద్దరు స్నేహితులు. వాయువు అగ్నిని తీసుకెళ్లిపోతున్నాడు, అగ్ని ఇళ్లన్నీ అంటుకుంటోంది. యజ్ఞశత్రోశ్చ భవనం బ్రహ్మశత్రోస్తథైవచ నరకాంతకశ్చ కుంభశ్చ నికుంభశ్చ దురాత్మనః. ఒక్కొక్క ఇంట్లో అగ్ని పెట్టేస్తున్నారు. ఒక్క విభీషణుడి ఇల్లు మాత్రం మహాధర్మాత్ముడు, సభలో ధర్మం చెప్పాడు, విడిచిపెట్టేశారు. అంతే, అగ్నిహోత్రం అంతా అంటుకుపోయింది. క్వచిత్ కింశుక సంకాశాః క్వచిత్ చల్మలి సన్నిభాః క్వచిత్ కుంకుమ సంకాశాః శిఖామహ్నిశ్చకాశిరే. ఒక చోట మోదుగు పువ్వులా కాలిపోతోంది, ఒక చోట కుంకుమ పువ్వులా కాలిపోతోంది. రకరకాలైనటువంటి రంగుల్లో అగ్ని జ్వాలలు. ఓ పక్క వాయువు ఇంకా తొందరగా అగ్నిని తీసుకెళ్లిపోతున్నాడు. లంక అంతా కాలిపోతోంది. ఎక్కడ చూసినా హాతాతహాపుత్రక కాంతమిత్ర జీవితం భోగజితం సుపుణ్యం రక్షోభిరేవా బృహద్భి శబ్దం కృతం ఘోరతరస్సు భీమః. ఎక్కడ చూసినా ఓ తండ్రి, ఓ తల్లి, ఓ పిల్లాడా, ఓ మామ, ఓ భర్త, ఓ భార్య కేకలే. అబ్బా, మా అమ్మని బాధ పెట్టినందుకు ఇవాళ లంకా పట్టణాన్నంతటినీ కాల్చేశాను, అగ్ని సంస్కారం చేసేసాను, వీళ్ళందరూ ఇంత బాధపడుతున్నారు, భలే సంతోషంగా ఉందనుకున్నారు. సముద్రం దగ్గరికి వెళ్ళారు, తోక సముద్రంలో పెట్టారు, నిప్పు ఆర్పుకున్నారు. ఒకసారి లంక వంక చూశారు, కాలిపోతోంది. అప్పుడు తల కొట్టుకుని బాధపడ్డారు. అరే రే 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 ఎంత పని చేశాను రా. కోపం ధన్యాస్తే పురుషశ్రేష్ఠా హయోబుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో గీత్వమగ్ని వివాంభస క్రుద్ధః పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాత్కురూనపి క్రుద్ధః పురుషయా వాచ నరం సాధు నధిక్షిపేత్ యస్య ఉత్పలితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్తతం జీర్ణాం సవై పురుషముచ్యతే. కోపం వచ్చేసిన వాడు గురువుని కూడా చంపేస్తాడు. పాము కుబుసాన్ని వదిలిపెట్టినట్టు ఎవరు కోపాన్ని విడిచిపెడతాడో వాడు ధన్యాత్ముడు. అరే నేను ఎంత తప్పు చేశాను రా, కోపంలో లంక కాల్చేశాను అనుకుని, నేను లంక కాల్చడం ఏమిటి, అందులో సీతమ్మ కారణం ఏమిటి, అధమా చారు సైతమాంగి రక్షితస్యానిలేన జహ నశిష్యతి కళ్యాణి అగ్ని రత్నో ప్రవర్తతే. అగ్నిని కాలుస్తుందా ఎక్కడైనా? సీతమ్మ తల్లే పెద్ద అగ్ని, ఇంకా ఆవిడ మళ్ళీ అగ్ని కాల్చడం ఏమిటి అనుకుంటారు. ఈలోగే చారణులు అలా వెళ్ళిపోతూ శుభవార్తలు చెప్పేవాళ్ళు. ఏమాశ్చర్యం, హనుమ లంకనంతటినీ కాల్చేశారు. లంకంతా కాలిపోయింది, కానీ సీతమ్మ మాత్రం చెరకబడలేదు అని చెప్పారు. సంతోషపడిపోయారు, ఒక్క దూకు దూకారు, అశోకవనంలోకి వచ్చారు, మళ్ళీ నమస్కారం చేశారు. అమ్మా లంక కాల్చేశానమ్మా, బయలుదేరుతున్నాను. నాయన ఇంకొక రోజు ఉండి రావట్లా చెప్పరా. అమ్మా కుదరదమ్మా, బయలుదేరాలమ్మా, తొందరగా రామచంద్రమూర్తిని తీసుకురావాలి, బయలుదేరుతున్నానన్నారు. ఒక్క దూకు దూకారు, సముద్రం దగ్గరికి వచ్చారు. మళ్ళీ లంఘనం చేయడానికి అక్కడ ఉన్న ఒక పెద్ద అరిష్టం అనేటటువంటి పర్వతం ఎక్కి నిలబడ్డారు. తుంగపద్మ రజుష్టాభిర్నీలాభిర్బలరాజిభిః సోత్తరీయ వివాంబోధైః శృంగాంతరవిలంబిభిః అంటారు మహర్షి. ఎవరైనా మహాత్ములు ఇంటికి వస్తే ఎడం భుజం మీద ఉత్తరీయం వేసుకుని స్వాగతం చెప్పాలి. అకస్మాత్తుగా హనుమ వచ్చారు, ఉత్తరీయం ఎలాగా ఆనుకుంది పర్వతం, అనుకుని వెంటనే మబ్బుల్ని ఉత్తరీయంగా వేసుకుంది. మబ్బుల్ని ఉత్తరీయంగా వేసుకుని హనుమకి స్వాగతం చెప్పింది. హనుమ అరిష్టం మీద నిల్చున్నారు, మళ్ళీ లంఘించారు, పైకి లేచారు. పిబన్నిమ భగవచాపి సౌర్మిమాలం మహాత్మవం విపాతిర్వజాకాశం దదృశేష మహాకపి. ఆకాశాన్ని తాగేస్తున్నారా అన్నట్టుగా మళ్ళీ లంకాపట్టణం నుంచి మళ్ళీ ఉత్తర తీరానికి వెళ్ళిపోతున్నారు. ఆ వస్తున్నటువంటి హనుమ పెద్ద నాదం చేశారు. అవతల ఉంటున్న కొన్ని వేల మంది వానరులు ఏం చూశారంటాడో చూడలేదంటాడో ప్రాణాలు ఒక్క పెట్టుకుని నిలబడ్డారు. అందరూ పెద్ద ఆయన జాంబవంతుడిని అడిగారు, అలా నాదం చేశాడు, ఏమిటి దాని అర్థం, చూసినట్ట చూడనంట అని అడిగారు. ఓరి పిచ్చి వాళ్ళలా మీకు ఇంకా అర్థం కాలేదా? ఒక్కసారి హనుమని తలుచుకొని నమస్కారం చేసి ఏదైనా కార్యం అప్పజెప్తే జరగకపోవడం అన్నది ఉండదు. సర్వదా కృతకార్యో హనుమాన్నత్ర సంచయ నహ్యస్య కృతకార్యస్య నాదయేవం విదో భవేత్. మహానుభావుడు సీతా దర్శనం చేశాడు కాబట్టి అంత పెద్ద మహానాదం చేశాడు. దగ్గరగా వచ్చారు, సీతమ్మ తల్లిని అని ముందన్నాడు అనుకోండి, చూశాను అన్నాడో చూడలేదు అన్నాడో వినపడక చాలా మందికి రక్తపోటు వచ్చి పడిపోతాయి. అందుకని అందరికీ అర్థమయ్యేటువంటి దృష్ట్యా సీతేతి విక్రాంత సంక్షేపేణ్యవేదయత్ విషసాగత హస్తేన గృహీత్వా పాలిన శుభం. చూడబడేదు సీతమ్మ, ఆమె అనుగ్రహించి నాకు దర్శనమిచ్చింది, చూడబడేదు సీతమ్మ అని చెప్పి ఒక్కసారి కిందకి దిగారు.
ఆ చిన్న కోతులన్నీ సంతోషపడిపోయి మా హనుమకి సీతమ్మ తల్లి దర్శనం అయిపోయిందన్నారు. వాడు పరిగెత్తారు, కొమ్మలు తెచ్చారు, తోకలు నిటారుగా పెట్టారు, హనుమ దగ్గరికి వచ్చారు, ఆయన్ని ముట్టుకుంటున్నారు, వెడుతున్నారు, ఆడుకుంటున్నారు. పెద్ద కోతులన్నీ కలిసి సమావేశానికి గుహలోకి వెళ్ళి కూర్చున్నారు. మంగళ దగ్గరికి వెళ్ళారు. సీతమ్మ తల్లి క్షేమవార్త, తన లంకా ప్రయాణం, లంకలో ఉన్న విశేషాలు అన్నీ చెప్పారు. మంగళుడు అన్నాడు, ఇంకా మనం ఈ వార్త పట్టుకుని ఇంటికి వెళ్ళడానికి ఇక్కడి నుంచి అశోకవనానికి వెళ్ళిపోదాం, రాక్షసుడిని చంపేద్దాం, రావణుడిని చంపేద్దాం, సీతమ్మని తీసుకెళ్ళిపోదాం. జాంబవంతుడు అన్నాడు, ఆ తొందరే పనికిరాదు, పెద్దవాడు రామచంద్రమూర్తి సుగ్రీవుడు ఏం చెప్తారో అది చెయ్యాలి కానీ స్వతంత్రించి చెయ్యకూడదు, కాబట్టి మనం వెనక్కి వెళ్ళిపోదాం పదండి అన్నారు. అందరూ కలిసి ఆకాశంలోకి ఎగిరారు. తిరిగి ఆ ప్రసన్న పర్వతం దగ్గరికి కిష్కింధానగరానికి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఆ మధ్యలో వానరులు అందరూ చుట్టూ ఎగురుతూ ఎగురుతూ మధ్యలో వచ్చి హనుమని ముట్టుకుంటున్నారు. సంతోషం. సీతా దర్శనం చేశారు. ఇంత గొప్ప కార్యం జరిగింది కదా, సీతమ్మ దర్శనం చేశాం కదా, పార్టీ చేసుకుందాం అన్నారు. అప్పుడే అందరూ మధువు తాగుతామన్నారు. ఆ మధువనంలోకి ఎవరు వెళ్ళరు. అది సుగ్రీవుడి నేనమామ దధిముఖుడు కాపలా కాస్తూ ఉంటాడు. గబగబా వనంలోకి వెళ్ళారు. సోద్ధారంగా కావలసినంత తేనె తాగేశారు. అంత తేనె తాగడంలో మత్తెక్కిపోయింది. మత్తెక్కిపోయి చిన్నప్పుడు మా అమ్మాయి అన్నం తినేది కాదు. అన్నం తినకపోతే అస్తమానం అన్నం తినమ్మా అంటే మీరు ఆ శ్లోకం చదివితే నేను అన్నం తింటానండి. ఈ శ్లోకం చదవమనేది ఇప్పుడు. గాయంతి కేచిత్ ప్రణవంతి కేచిత్ నృత్యంతి కేచిత్ ప్రహసంతి కేచిత్ పతంతి కేచిత్ విచరంతి కేచిత్ ప్లవంతి కేచిత్ ప్రలవంతి కేచిత్. ఆ కోతులు బాగా తాగేసాయేమో, కొన్ని నాట్యం చేస్తున్నాయి, కొన్ని తబలా వాయిస్తున్నట్టుగా ఉన్నాయి, కొన్ని పాట పాడుతున్నట్టుగా కచేరీ చేస్తున్నట్టు కూర్చున్నాయి, కొన్ని నిష్కారణంగా చెట్టుకి కిందకి దూకుతున్నాయి, కొన్ని ఎందుకో తెలియదు తలబట్టుకుని ఏడుస్తున్నాయి, కొన్ని నిష్కారణంగా దెబ్బలాడుకుంటున్నాయి. బాగా మత్తెక్కిపోయి కొట్టుకుంటున్నారు. ఈలోగా దధిముఖుడు వచ్చి ఎవరు ప్రవేశించని ఇందులోకి ఎందుకు వచ్చారన్నారు. ఆయన్ని పట్టుకుని చాలా కొట్టేశారు. ఆయన బాధలో ఈ మాట చెప్పాలని సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. సుగ్రీవుడు రామలక్ష్మణుల దగ్గర ఉన్నాడు. సుగ్రీవుడు వానర భాష, రామలక్ష్మణులు మనుష్య భాష. రామలక్ష్మణులకు వానర భాష తెలియదు. వానరంలో ఒక లక్షణం ఉంటుంది, శుభవార్త వింటే తోకడి కావగా కరలా పెడతాడు. ఆ వచ్చేటువంటి దధిముఖుడు ఏడుస్తున్నాడు, ఎత్తు సాగుతోంది. హనుమ అంటున్నాడు, అంగదుడు అంటున్నాడు, మధ్యలో ఏదో అంటున్నాడు. దక్షిణ దిక్కు వెళ్ళిన వాళ్ళు ఒక్కళ్ళే రాలేదు, వాళ్ళే సీతమ్మ దర్శనం చేస్తారని సుగ్రీవుడికి రామలక్ష్మణులకి నమ్మకం. ఏదో అంటున్నాడు, ఏడుస్తున్నాడు. ఉన్నారా రాలేదా ఏమైపోయారు రామలక్ష్మణులకు ఆందోళన. వీరేమో సంతోషపడిపోతూ సుగ్రీవుడి తోట కరలా పెట్టాడు. వాడు ఏడుస్తున్నాడు, వీడు కరలా పెడతాడు. ఏం జరిగింది అసలు అడిగారు రామచంద్రమూర్తి. ఏం జరుగుతుంది? హనుమ దక్షిణ దిక్కుకు వెళ్ళారు కాబట్టి సీతా దర్శనం అయింది. రమణ వాళ్ళందరినీ అన్నారు. వచ్చి దధిముఖుడు ఆజ్ఞ చెప్పాడు. గబగబా వెళ్ళారు. సుగ్రీవుడి దగ్గర కూర్చున్నారు. రామలక్ష్మణుడు ఆసనం మీద కూర్చున్నారు. ఎదురుకుండా మానవులందరూ కూర్చున్నారు. హనుమని వెనక్కి కూర్చోబెట్టి వీళ్ళందరూ ముందుకు కూర్చుని లంక ఇలా ఉంటుంది, సముద్రం ఇలా ఉంటుంది, మైనానుడు ఇలా ఉంటాడు, సొస ఇలా ఉంటుంది, సింహికి ఇలా ఉంటుంది. హనుమ చెప్పేశారుగా, వీళ్ళందరూ చెప్పేశారు. సీతమ్మ ఇలా శిశుపావృక్షం కింద కూర్చుని అన్ని విని రామచంద్రమూర్తి అన్నారు, నా ఏళ్ళ సీతమ్మ ఎట్లుందని అన్నారు. హనుమ ఎక్కడమ్మా ఇలా ఆయన ముందుకు తీసుకొచ్చారు. అప్పుడు ఆయన అన్నారు, నియతాం అక్షతాం దేవీం రాఘవాజన్యవేదయత్. మహాతల్లి నియమంగా నీ గురించే ఎదురు చూస్తోంది. రామసుగ్రీవులో సఖ్యం శృత్వా ప్రీతి ముపాగత. నీకు సుగ్రీవుడికి స్నేహం కలిగిందని నీకు సంతోషపడిపోతుందయా మా తల్లి నమస్కార యోగ్యమయ్యున్నది అని చెప్పడానికి రామచంద్రమూర్తి అడగగానే ప్రణంతు శిరసాదేవ్యై సీతాయితాం దిశం ప్రతి. సీతమ్మ ఎటుందో అటు తిరిగి ఆ దిక్కుకి నమస్కారం చేశారు. తల్లి అంత పవిత్రంగా ఉంది, నీయందే మనసు పెట్టుకుని ఉన్నది, ఇంకొక నెల మాత్రమే జీవించి ఉంటారని అన్నది. అంటే రామచంద్రమూర్తి అన్నాడు, ఆమె నా గురించి ఒక నెల ఉండగలదేమో, నేను ఒక నిమిషం కూడా ఉండలేను ఇంకా సీతమ్మ గురించి అన్నాడు. అన్న తర్వాత మహానుభావుడు హనుమ అన్నారు, తతో మయా వద్భిదధీన భాషిత శివాభిరిష్టాభిరసి ప్రసాదిత జగామ శాంతి మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాభిపీడిత. నా మాటల చేత సీతమ్మకి స్వాంతన కల్పించాను. ఇప్పుడు నీవు ఏడుస్తున్నావని సీతమ్మ ఏడుస్తోంది తప్ప ఏడవడానికి సీతమ్మకి కారణం లేదు. ఆవిడ సంతోషంగా ఉంది. మనం బయలుదేరి రావణ సంహారం చేసి సీతమ్మని వెనక్కి తీసుకురావాలన్నారు. రామాయణంలో సుందరకాండలో హనుమ ఒక మాట అన్నారు, సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్యము చేత రావణుడు ఏనాడో నిహతుడైనాడు. రావణుడు రామచంద్రమూర్తి వెళ్ళి బాణం వేసి చంపడమే అన్నారు. ఆ మాటని ప్రమాణంగా తీసుకుని సుందరకాండ చెప్తే పట్టాభిషేకం చెప్పేస్తారు, యుద్ధకాండ వరకు ఆగకుండా. అందుకని పట్టాభిషేకం చెప్పి పూర్తి చేసేస్తాను. ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టండి. వెంటనే ఆ రామచంద్రమూర్తి చాలా సంతోషించారు. హనుమదాదులతో ఆ వానరులతో కలిశారు. సముద్రానికి సేతువు కట్టారు, సముద్రాన్ని దాటారు, ఆమలగొట్టుకు వెళ్ళారు. కుంభకర్ణ, ఇంద్రజిత్ మొదలైన రాక్షసుల్ని సంహరించారు. రావణాసురుడిని కూడా సంహరించారు. పుష్పక విమానం ఎక్కారు. సీతమ్మ తల్లిని తీసుకుని కిష్కింధానగరం మీదుగా వెళ్ళిపోతుంటే వానరకాంతల్ని కూడా ఎక్కించుకుందామని సీతమ్మ అడిగితే కిష్కింధలో దిగి వానరకాంతలందరినీ ఎక్కించుకుని వెళ్ళిపోతూ 14 సంవత్సరాలు పూర్తయ్యేసరికి నేను కనపడకపోతే ప్రాయోపవేశం చేస్తానని నందిగ్రామంలో ప్రతిజ్ఞ చేసి భరతుడు కూర్చున్నాడు. తొందరగా
నువ్వు ముందెళ్ళి ఆ క్షేమవార్త చెప్పు అని హనుమని పంపించారు. హనుమ ఎక్కడుంటారో అక్కడ ప్రాణాలు నిలబడతాయి. అదో విచిత్రం రామాయణంలో. అందుకని ఆయన గబగబా వెళ్ళారు. భరతుడికి రేపు పొద్దున్న పుష్యమీ నక్షత్రంలో రామచంద్రమూర్తి వస్తున్నారు చూడమని చెప్పారు. గబగబా వెళ్ళాడు. పాపం ఆ నదిలో స్నానం చేసేశాడు. రామచంద్రమూర్తి కోసం ఎదురు చూస్తున్నాడు. భారద్వాజాశ్రమంలో ఆగారు. ఆయనకి నమస్కారం చేశాడు. రామచంద్రమూర్తి, వానరకాంతలు, సీతమ్మ, విభీషణుడు, సుగ్రీవుడు మొదలైన వాళ్ళందరూ పుష్ప విమానంలో బయలుదేరి వచ్చేస్తున్నారు. ఆలస్యం అయిపోయిందని భరతుడికి కోపం వచ్చింది. నువ్వు వానరుడివి, చపల చిత్తుడివి, నిజమేనా అని చెప్పిన మాట అన్నారు. అదిగో చూడండి ఘోష వినపడుతోంది, పుష్పక విమానం వస్తోందన్నారు. పుష్పక విమానం దిగింది. అన్నాడు రామచంద్రమూర్తి జటాజూటాన్ని పెంచుకుని కాళ్ళకి చెప్పులు లేకుండా 14 సంవత్సరాల అరణ్యంలో తిరిగి సుక్కిపోయాడు మహానుభావుడు. గబగబా తల మీద పెట్టుకుని చెప్పులు పట్టుకెళ్ళి పుష్ప విమానంలో ఆయన పాదాలకి తొడిగి కిందకి దింపి అన్నగారిని చూసి అన్నాడు అప్పుడు భరతుడు, అన్నయ్య యావదావర్తతే చక్రం జావతీ చ వసుంధర తామత్వం హెసర్వత్వం స్వామిత్వం అనువర్తయ సంతతా మామికా మాత దత్తం రాజ్యమిదం మమ తద్దాని పునఃపుభ్యం యథాత్వ వరదామమ. అన్నయ్య మా అమ్మ మాట కోసమని నాకు ఇచ్చావు రాజ్యాన్ని, ఎద్దు మొయ్యవలసిన భారాన్ని దూరం వస్తుంది అన్నయ్య, అందుకే నీ రాజ్యాన్ని తిరిగి నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వే పట్టాభిషేకం చేసుకుని పరిపాలించు అన్నారు. సరేనన్నారు. చెప్పులు వేసుకున్నారు, కిందకి దిగారు. అందరూ చక్కగా క్షురకుల్ని పిలిచారు. పూర్ణముండనం చేయించుకున్నారు. చక్కగా పిలక పెట్టుకోవాలి గృహస్థు ఎప్పుడు కూడా. అందుకే రామచంద్రమూర్తి ఎప్పుడు ఏకవస్త్ర శిఖోధన్వి అంటాడు మారీచు అరణ్యకాండలో. పిలక పెట్టుకుని ఉంటారు రామచంద్రమూర్తి ఎప్పుడును. అందుకని ఆ శిఖ ఉంచుకుని గుండు చేయించుకున్నారు. నలుగురు అన్నదమ్ములను. మొట్టమొదట పెద్ద ఒక ఆయన ఏనుగు మీద వెళ్ళాలి కాబట్టి దశరథ మహారాజు గారు ఎక్కిన శత్రుంజయం అనే ఏనుగు మీద సుగ్రీవుడిని కూర్చోబెట్టారు. వెనక బోలెడన్ని రథాలు. ఒక రథంలో రామచంద్రమూర్తి కూర్చున్నారు. లక్ష్మణుడు పగ్గాలు పట్టుకున్నాడు. భరత శత్రుఘ్నులు ఇద్దరు చెరోవేపు నిలబడి చామరం వీస్తున్నారు. విభీషణుడు సుగ్రీవుడు కళ్ళ నీళ్లు. ఎందుకని? అన్నదమ్ములంటే అలా ఉండాలి. రాజ్యం నాకొద్దని తమ్ముడు ఇచ్చేశాడు. మేము రాజ్యం కోసం కొట్టుకునే అన్నగారు వారిని చంపించాను. నేను చెప్పిన మాట వినకుండా చచ్చిపోయాడు రావణ కుంభకర్ణులు. పుట్టిన వాళ్ళం అన్నదమ్ములం పుట్టాం, ఒక్కొక్కళ్ళమే మిగిలేమని వాళ్ళు ఏడిచారు. వాళ్ళు చక్కగా నలుగురు చూడు ఎంత ప్రేమగా ఉన్నారని. అన్నదమ్ములంటే అలా ఉండాలి. కాబట్టి చక్కగా సేవ చేస్తున్నారు. రథం మీద రామచంద్రమూర్తి వెళ్ళిపోతున్నారు. పూర్వభాషీచ రాఘవ అయోధ్యకి వెళుతూ కనపడ్డ వాళ్ళందరినీ అయ్యా బాగున్నారా, ఆరోగ్యంగా ఉంటున్నారా, వేదం బాగా చదువుకుంటున్నారా, యజ్ఞానాలు అవుతున్నాయా, దేవాలయాల్లో దీపాలు పెడుతున్నారా అన్ని అడుగుతున్నారు. చక్కగా వెళ్ళిపోతున్నారు. సంతోషం. ఎక్కడ చూసినా కల్లాటి జల్లారు, ముగ్గులు పెట్టారు, ధ్వజాలు ఎత్తారు, పుష్పమాలికలు కట్టారు. అందరూ వీధుల్లో నిలబడ్డారు. రామో రామో రామయితి. ఎక్కడ చూసినా రాముడు 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 అక్కడే మాట. ఆ రామకథ చెప్పుకుంటూ అదిగో బంగారు రంగులో తెల్ల బట్ట కట్టుకున్నారే ఆయనే హనుమట, ఆయనే 100 యోజనముల సముద్రాన్ని దాటాక ఆయనే సీతారాముల్ని కలిపారని చెప్పుకుంటున్నారు. అయోధ్య చేరుకున్నారు. మరునాడు ఉదయం సీతారామ పట్టాభిషేకం. 500 నదుల జలాన్ని వానరులందరూ తీసుకొచ్చారు. ఒక్క రామచంద్రమూర్తి పట్టాభిషేకానికి అలా తీసుకొచ్చారు. 4 సముద్ర జలాల్ని తీసుకొచ్చారు. సీతారాముల్ని కూర్చోబెట్టారు. వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకాశ్యప వీళ్ళందరూ మహర్షులందరూ వచ్చారు. ఆ బంగారు కలశములతో సీతారాములకు అభిషేకం చేసి వశిష్ఠ మహర్షి కిరీటాన్ని తీసుకొచ్చి రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద అలంకారం చేశాడు. రామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడైతే దేవేంద్రుడు 100 బంగారు పూసల మాల పంపించాడు. ఆ మాల అలంకరించుకున్నారు. అందరికీ ఎన్నెన్నో కానుకలు ఇచ్చారు. చిట్ట చివర హనుమకి తెల్లని వస్త్రముల ద్వయాన్ని ఇచ్చారు. అందరికీ అన్ని ఇచ్చేసిన తర్వాత సీతమ్మ తల్లి మెళ్ళలోంచి ఒక హారం తీసి ఇలా పట్టుకుంది. ఈవిడ మనసు ఆయనకి తెలిసి, ఆయన మనసు ఈవిడికి తెలిసి అని హనుమన్నారు. మరి ఎవరి కోసం అంటే బాగుంటుందా? వెంటనే రామచంద్రమూర్తి అన్నారు, ప్రదేశు భగేహారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్ మేతాని సర్వశః. ఎవరి యందు బుద్ధి, పౌరుషము, పరాక్రమము అన్నీ ఉన్నాయో, ఎవరు నీ సౌభాగ్యములకు కారణమో వారికి ఇమ్మన్నారు ఆహారాన్ని. వెంటనే హనుమతి ఇచ్చింది తల్లి. మెళ్ళో వేసుకున్నారు. అదేదో కొడికారు పారేశారు, పిచ్చ పనులు ఆయన చేయరు. చక్కగా మెళ్ళో వేసుకున్నారు. సంతోషంగా సీతారాముల పాదాల దగ్గర కూర్చున్నారు. సీతారామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం పూర్తయింది. యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధర. ఎంతకాలం ఈ భూమి చక్రం ఉంటుందో, ఎంతకాలము సూర్యచంద్రులు ఉంటారో అంతకాలము ఈ సమస్తము రామచంద్ర ప్రభువుది. ఆయన దైనది మనకిచ్చి మనం సంతోషిస్తే ఆయన సంతోషిస్తారు. తండ్రి రామచంద్రమూర్తి, మా తల్లి సీతమ్మ. కాబట్టి అందరూ ఎంతో సంతోషించారు. రామచంద్రమూర్తి అనేక వాజపేయములు, శ్వమేధములు, రాజసూయములు చేశారు. ఆయన పరిపాలన చేసినంత కాలం రాజ్యంలో అతివృష్టి కానీ, అనావృష్టి కానీ, పంటలు పాడవడం కానీ, పెద్దవాళ్ళు ఉండగా పిన్నలు చనిపోవడం కానీ, పిన్నలకి పెద్దవాళ్ళు ప్రేత సంస్కారం చేయడం కానీ, భార్య ఉండి భర్త మరణించడం కానీ, ఆడవాళ్ళు వైధవ్యం అనుభవించడం కానీ, చోరబాధలు కానీ, ఈతి బాధలు కానీ, అగ్నిబాధలు కానీ, దొంగ భయాలు కానీ ఏమీ లేకుండా రామరాజ్యం అంటే రామరాజ్యంలా
నెలకి 3 వానలతో సస్యశ్యామలంగా ప్రతి ఇల్లు తోరణాలతో నిత్య కళ్యాణంగా సంతోషంగా అందరూ రాముణ్ణి చూస్తూ రామనామం చెప్పుకుంటూ రామకథలు చెప్పుకుంటూ ఎవరికి సంబంధించినటువంటి కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహిస్తూ సంతోషంగా కాలాన్ని గడిపారు. ఎవరు ఈ రామాయణాన్ని పరమ భక్తి శ్రద్ధలతో చెప్తున్నటువంటి వ్యక్తిని ఎత్తైన ఆసనం మీద కూర్చోబెట్టుకుని వాళ్ళు కింద కూర్చుని భక్తి శ్రద్ధలతో చేతులు జోడించి రామాయణాన్ని వింటారో ఆర్షము అత్యంత సత్యమైనటువంటిది, కల్పిత కథ కాదు. అంత పరమసత్యమైనటువంటి రామకథ ఎక్కడ చెప్పబడుతోందో అక్కడికి 33 కోట్ల మంది దేవతలు, పితృదేవతలు కూడా వస్తారు. తద్దినం కాకపోయినా పితృదేవతల్ని పంపిస్తారు. రామాయణం జరుగుతుంటే తల్లిదండ్రులు, తాత, మామ అందరూ వస్తారు. వచ్చి నిలబడతారు. నిలబడి ఇన్నాళ్ళకి నా వంశంలో ఒకడు రామాయణం చెప్పించాడు వా అని పొంగిపోతారు. అందుకే బహుశా బయట జరుగుతున్న రామాయణాన్ని ఇంట్లోకి తీసుకొచ్చాడు. రామాయణం విన్న వాళ్ళందరూ గట్టిగా ఒక మాట చెప్పాలి అని చెప్తోంది. మనందరికీ రక్షకుడు శ్రీ మహావిష్ణువు, స్థితికారుడు, మహానుభావుడు శ్రీమన్నారాయణుడు, రామచంద్ర ప్రభు. ఆయన అనుగ్రహం మనకి కావాలి అని కోరుకోవాలి. హనుమ అప్పుడు పొంగిపోతారు. అందుకని అందరం కలిసి గట్టిగా అనాలి. నేను చెప్తాను, మీరు కూడా అనండి. అప్పుడే అనకండి, ముందు బలం విష్ణోహ ప్రవర్తతాం అని నేను అంటాను, మీరు కూడా అనండి. 3 మాటలు దిక్కులు పిక్కటి లేకట్టు అనాలి. అదొక్కటే నేను మీ నుంచి కోరుకునే కానుక. కాబట్టి నేను అంటాను, మీరు అనండి. బలం విష్ణోహ ప్రవర్ధతాం, బలం విష్ణోహ ప్రవర్ధతాం, బలం విష్ణోహ ప్రవర్ధతాం. యుద్ధకాండ అయిపోయిన తర్వాత పట్టాభిషేకం మళ్ళీ వింటారు. కానీ సుందరకాండ చెప్తే పట్టాభిషేకం చెప్పడం ధర్మం కనుక పట్టాభిషేక సత్య కూడా ఇవాళ నేను మీకు మనవి చేశాను. ధర్మం కదమ్మా. విమలవచో దీపికా వేదాంత దేశికా విమలవచో దీపికా శారదా జ్ఞానపుత్ర సనాతనాది పంచికా వేదాంత దేశికా విమలవచో దీపికా